డ్రామా స్టార్టింగ్ లో మనకి హీరోయిన్ జియావ్ ని చూపిస్తారు. ఆమె వెనకాల కొంతమంది గుండెలు పడుతూ ఉంటే జియావ్ తన్ని తాను కాపాడుకోవడానికి అక్కడున్న ఒక కార్ లో దూరుతుంది. ఆ కార్ లో ఎవరో ఉండరు. మన డ్రామా హీరో అయిన మిస్టర్ లీ చెంగ్ ఉంటాడు. అతని కార్ లోకి దూరి ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి, నన్ను ఈ రౌడీల నుంచి కాపాడితే నీకెంత కావాలంటే అంత ఇస్తాను అని వేడుకుంటుంటే అతను ఒక యాటిట్యూడ్ లెక్కిస్తాడు. బట్ బయట ఉన్న రౌడీ ఇతన్ని పిలుస్తూ మిస్టర్ లీ చెంగ్, ఏదన్నా అమ్మాయి మీ కార్ లోకి దూరిందా అని అడిగితే అతను మాత్రం ఆ రౌడీని చూసి కార్ విండో ఓపెన్ చేయబోతాడు. బట్ జియావ్ అతని చేయి పట్టుకుని వద్దని తలూపుతూ నా ఫియాన్సీ హూ ఫ్యామిలీ వారసుడు, ఒకవేళ ఈ రోజు నాకు హెల్ప్ చేస్తే అని ఏదో చెప్పబోతుంటే అది విన్న అసిస్టెంట్ ఆ హూ ఫ్యామిలీ లీచింగ్ కాలి ధూళితో కూడా సమానం కాదు అని అంటాడు. కానీ లీచింగ్ ఆమెకు క్లోజ్ గా రావడం స్టార్ట్ చేస్తే ఆమె మనసులో ప్రెసెంట్ అయితే బ్రతికి ఉండడమే ముఖ్యం అని అనుకుని జియావ్ తన డ్రెస్ షోల్డర్ కిందికి జరుపుతుంది. బట్ లీచింగ్ చాలా బోరింగ్ గా ఉన్నావే అని ఆమెను కార్లో నుంచి బయటికి నెట్టేసి తాను కూడా బయటకు వస్తాడు. ఆ రౌడీ ఇమ్మీడియట్ గా జియావ్ ని పట్టుకుని నిన్ను నమ్మేసిన వాళ్ళు ఫారెన్ కి పంపించి ప్లేట్ ఆయిల్ మార్చి పంపమన్నారు అని నవ్వుతుంటే జియావ్ వాళ్ళు నీకెంత ఇచ్చారు, నేను దానికి 10 టైమ్స్ ఎక్కువ ఇస్తాను, నన్ను వదిలే అని అడుగుతుంటే ఇంకో పక్క మనోడు మాత్రం సిగరెట్ కాలుస్తూ ఉంటాడు. ఏ రౌడీగాడు, హలో నేను నీతి నిజాయితీ ఉన్న బిజినెస్ మ్యాన్ ని, నాకు ఇచ్చిన డీల్ ని అసలు క్యాన్సిల్ చేసుకునే ప్రసక్తే లేదు అని యాటిట్యూడ్ గా నవ్వుతూ లీచెంగ్ వైపు చూస్తుంటే ఈ లోపే ఈమె సడన్ గా రౌడీ జేబులో నుంచి చాకు లాక్కొని తన్ని తాను కాపాడుకోవడానికి అతనిపై దాడి చేయబోతుంటే రౌడీ ఆమెను వెనక్కి నెడతాడు. దాంతో ఆమె వెళ్లి లీచెంగ్ మీద పడుతుంది. ఆ కంగారులో ఆమె పోయి చాకుని లీచెంగ్ మీద పొడవడానికి ట్రై చేస్తుంది. అతను ఇమీడియట్ గా చేయి పట్టుకుంటే కొంచెం కూడా తగ్గకుండా అతని మెడ మీద కత్తి పెట్టి బెదిరించడానికి ట్రై చేస్తుంటే మనోడు నవ్వుతూ ఇంట్రెస్టింగ్ గా ఉన్నావే అని అంటాడు. రౌడీ భయపడుతూ మిస్టర్ లీచెంగ్ ని వదిలేయ్ అని అరిస్తే అతను కూల్ గా రేయ్ వెనక్కి జరుగు అని అంటున్నా కూడా జియావ్ చాకు అతని మెడ మీద అలాగే ఉంచి కార్ డోర్ తీసి నన్ను ఇక్కడ నుంచి తీసుకెళ్ళు అని ఆర్డర్ వేస్తుంది. బట్ మనోడు క్షణాల్లో ఆమె చేతిని తిప్పేసి ఆమెని రివర్స్ లో పట్టుకుంటాడు. జియావ్ 2 చేతులు పట్టుకుని కార్ కి నొక్కి పట్టి ఆ రౌడీతో రేయ్ ఏమని నాతో తీసుకెళ్తున్నాను అని వార్నింగ్ ఇచ్చి తీసుకెళ్లిపోతాడు. వాళ్ళు చాలా భయపడిపోతారు. ఆబ్వియస్లీ హీరో కదా, పైగా గ్యాంగ్స్టర్ అంట, భయపడతారు. కార్ లో జియాంగ్ తన డ్రెస్ ని కవర్ చేసుకుంటుంటే లీచెంగ్ తన బ్లేజర్ ని తీసి ఆమెకి ఇస్తాడు. ఆమె ఫస్ట్ కొంచెం షాక్ అయినా కూడా దాన్ని తీసుకొని కప్పుకుంటుంది. లీచెన్ ఆమెకి దగ్గర అవడం చూసి ఆమె వెనక్కి జరిగితే అతను జస్ట్ స్మైల్ చేస్తూ తన లైటర్ ని మాత్రమే తీసుకుంటాడు. వాళ్ళు నిన్నెందుకు కిడ్నాప్ చేశారు అని అడిగితే ఆమెకి ఏం తెలియక సైలెంట్ గా ఉంటుంది. ఆ తర్వాత ఆమెకి చెప్పిన అడ్రస్ కి తీసుకెళ్తే జియావ్ థ్యాంక్ యూ అని అంటే లీచెంగ్ సరే కానీ నీ నెంబర్ ఇచ్చి వెళ్ళు అని అడిగితే నెంబర్ ఇచ్చేసి పరిగెత్తుకుంటూ వెళ్లి తన బాయ్ ఫ్రెండ్ హుని హక్ చేసుకుంటుంది. ఇదంతా చూస్తున్న లీచెంగ్ తన అసిస్టెంట్ తో ఫస్ట్ టైం రా ఒక అమ్మాయి నా మెడ మీద చాకు పెట్టే ధైర్యం చేసింది, అందుకే నాకిప్పుడు ఆమె కావాలి అని అంటాడు. అసిస్టెంట్ ఆమెను పట్టుకోవడానికి ఎవరికైనా ఆర్డర్ ఇవ్వమంటారా బాస్ అని అడిగితే అతను అలా చేస్తే అందులో కిక్కేముంటుంది అని అంటాడు. ఇంకో పక్క హూ జియావ్ ని ఇన్ని రోజులు నువ్వెక్కడున్నావు అని అడిగితే జియావ్ నన్ను కిడ్నాప్ చేశారు, మిస్టర్ లీచెంగ్ నన్ను కాపాడాడు అని చెప్తే అతను వెంటనే అతని బ్లేజర్ తీసి తిరిగి ఇచ్చేస్తూ నా గర్ల్ ఫ్రెండ్ ని కాపాడినందుకు థ్యాంక్ యూ మిస్టర్ లీచెంగ్ అని అంటే అతను జియావ్ తో నీకు మళ్ళీ ఎప్పుడైనా హెల్ప్ కావాలంటే నాకు కాంటాక్ట్ చేయి. హూ కోపంగా బ్లేజర్ ని తీసేస్తూ దీని అవసరం ఏం లేదు, ఆమెను జాగ్రత్తగా నేను చూసుకోగలను అని జియావ్ ని లోపలికి తీసుకెళ్తాడు. లీచెంగ్ కి మాత్రం పిచ్చ మండిపోతుంది. అందుకే ఆమె గురించి ఇన్వెస్టిగేట్ చేయమని చెప్తాడు. ఇక్కడ ఇంట్లో జియా హూతో మేబీ నా స్టెప్ మదరే నన్ను కిడ్నాప్ చేయించుంటుంది, కానీ ఆమె నా డాడ్ ముందు చాలా మంచిదాన్ని యాక్ట్ చేస్తుంది, నా దగ్గర ప్రూఫ్స్ లేవు, ఎలాగైనా కలెక్ట్ చేయాలి అని బాధపడుతుంటే హూ ఆమె నోదారుస్తూ ఆమె సంగతి తర్వాత చూసుకుందాం, నువ్వు సేఫ్ గా తిరిగి వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది అని హక్ చేసుకుంటాడు. నెక్స్ట్ మార్నింగ్ జియావ్ వాళ్ళ డాడ్ చెప్తాడు నేను ఆ కిడ్నాప్ జరిగిన ప్లేస్ లో ఇన్వెస్టిగేట్ చేయించాను, కానీ ఆ ప్లేస్ ఖాళీగా ఉంది, నువ్వేం వర్రీ అవ్వకు, త్వరలోనే వాళ్ళని పట్టుకుంటాను. అయినా మిస్టర్ లీచెంగ్ నీ ప్రాణాలు కాపాడారు కదా, అతన్ని ఇంటికి డిన్నర్ కి ఇన్వైట్ చేయి, నేను పర్సనల్ గా థ్యాంక్స్ చెప్తాను అని అనడంతో ఆమె మెసేజ్ చేస్తుంది రేపు ఈవినింగ్ ఫ్రీగా ఉన్నారా ఒక్కసారి కలవాలి అని చెప్పగానే మనోడు ఆ మెసేజ్ చూసి స్మైల్ ఇస్తాడు. ఇంతలో లీచెంగ్ అసిస్టెంట్ జియావ్ రిలేటెడ్ మొత్తం ఇన్ఫర్మేషన్ తీసుకొస్తాడు. అందులో జియావ్ కి ఒక గ్రీడీ స్టెప్ మదర్ ఉందని, హాఫ్ బ్రదర్ ఉన్నాడని, వాళ్ళ ఆమెని చాలా టార్చర్ పెడుతున్నారని తెలుస్తుంది. అప్పుడు అసిస్టెంట్ జియావ్ హూ చిన్నప్పటి నుంచి చైల్డ్హుడ్ స్వీట్ హార్ట్స్ అంట బాస్ అని చెప్తే లీచెంగ్ చూద్దాం వాళ్ళ బాండింగ్ ఎంత స్ట్రాంగ్ గా ఉందో అని చెప్తూ చాలా ఈవిల్ లుక్ ఇచ్చి వాళ్ళిద్దరు కలిసిన ఫోటోని కాల్చి పడేస్తాడు. ఇందాక వాళ్ళిద్దరు కలిసి హక్ చేసుకున్న ప్రతి మూమెంట్ ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. నెక్స్ట్ డే ఆమె తన బాయ్ ఫ్రెండ్ అయిన హూ డ్రాయింగ్ వేస్తూ ఉంటే వెనక నుండి లీచెంగ్ వస్తాడు. ఆమె ఎవరో వచ్చారని లేవబోతుంటే అతను ఆమె షోల్డర్స్ పట్టుకుని అదే సీట్ లో కూర్చోబెట్టి నీ బాయ్ ఫ్రెండ్ ఫోటో వేస్తున్నావా, నాది కూడా ఒకసారి ట్రై చేయి అని అంటే జియావ్ నేను అతనికి ప్రామిస్ చేశాను, కేవలం అతన్ని మాత్రమే డ్రా చేస్తానని అని అక్కడి నుంచి లోపలికి వెళ్తుంది. ఆమె వెళ్ళాక చూస్తే అక్కడ ఇంకెవరితో పిక్చర్ డ్రా చేసి ఉంటుందన్నమాట. అది చూసి అతను కొంచెం పానిక్ అయినట్టు కనిపిస్తున్నాడు. నెక్స్ట్ అందరూ కలిసి డిన్నర్ చేస్తూ ఉంటారు. వాళ్ళ డాడ్ ఇన్ని రోజులు నా కూతురు
కనిపించక నేను చాలా టెన్షన్ పడ్డాను. నీ స్టెప్ మదర్ అయితే ఏడ్చి ఏడ్చి చచ్చిపోయింది అని అంటే స్టెప్ మదర్ మనసులో ఈ రాక్షసి ఎలా బ్రతికి తిరిగొచ్చింది, దీని అదృష్టం కూడా దీని నెత్తి మీద ఉంది అని కుళ్ళుకుంటుంటే వాళ్ళ నాన్న, మిస్టర్ లీచెంగ్ మీకు చాలా థ్యాంక్స్, మీ వల్లే నా కూతురు సేఫ్ గా ఇంటికి రాగలిగింది అని జియావుకి సైగ చేయడంతో ఆమె లేచి లీచెంగ్ కి డ్రింక్ సర్వ్ చేయబోతుంది. అప్పుడు అతను ఆమెను ఆపి, నా దగ్గర అంత ఫార్మల్ గా ఉండాల్సిన అవసరం లేదు అని అతనే డ్రింక్ సర్వ్ చేసుకుంటాడు. ఇదంతా హూకి అస్సలు నచ్చదన్నమాట. అందుకే ఆమె వచ్చి సీట్ లో కూర్చోగానే ఇమ్మీడియట్ గా చెయ్యి పట్టుకొని టేబుల్ పైన పెడతాడు. స్టెప్ మదర్ మధ్యలో అనుకొని, మనం ఈ విషయాలన్నీ సీక్రెట్ గా ఉంచాలి, బయటి వాళ్ళకి జియా ఇన్ని రోజులు మిస్ అయిందని ఆ రౌడీ రామని అని ఏదో అనబోతుంటే హూ ఆపుతూ, మీరేం టెన్షన్ పడకండి, నేను చూసుకుంటాను అని జియావుకి తన చేత్తోనే ప్రాన్స్ ఒలిచి తినిపిస్తాడు. అది చూసి లీచెంగ్ కి లిటరల్లీ చాలా మండిపోతుంది. తినిపిస్తుంటే ఆమె లిప్స్ వైపే చూసి డ్రింక్ తాగుతుంటాడు. అంతలో హూకి ఒక కాల్ రావడంతో బయటికి వెళ్తే లీచెంగ్ కూడా లేచి వెళ్ళబోతుంటే డాడ్, జియావ్ నువ్వు వెళ్లి లీచెంగ్ కి బయట వరకు తోడుగా వెళ్ళు అని అంటే లీచెంగ్ ముందుగా నడుస్తూ సడన్ గా ఆగిపోతుంటే వెనక వస్తున్న జియావ్ వెళ్లి అతనికి గుద్దుకుంటుంది. ఆమె సారీ అంటే లీచెంగ్ తన చెయ్యి పైకెత్తి చూస్తుంటే ఆమె భయంగా చూస్తుంది. కానీ అతను కేవలం ఆమె జుట్టులో పడిన ఒక ఆకుని మాత్రమే తీస్తాడు. అప్పుడే అక్కడికి హూ వస్తుంటాడు. దాంతో మనోడు కావాలని ఆమెకి క్లోజ్ గా వెళ్లి, ఆ రాత్రి మన ఇద్దరి మధ్య జరిగింది చాలా సీక్రెట్ గా ఉంచుతాను, సో నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అని అతనికి వినపడాలని చెప్తున్నట్టు చెప్తాడనమాట. బట్ జియో మాత్రం అసలు ఆ రాత్రి ఏం జరగలేదే అని అంటే లీచెంగ్, మరి నేను నిన్ను ఎందుకు కాపాడానో ఆ రాత్రి నీ బాయ్ ఫ్రెండ్ ఆలోచించాడా అని అడిగితే జియావ్, అతను అలాంటి విషయాలేమి అనుకోడు అని చెప్పడంతో అతను వెళ్ళిపోతాడు. వెనకాల నుంచి హూ వచ్చి అతనికి దూరంగా ఉండు అని చెప్తే జియావ్ నవ్వుతూ, ఏంటి జెలస్ గా ఫీల్ అవుతున్నావా లేక నన్ను ఏదైనా అడగాలా అని అడుగుతుంది. హూ విషయం అది కాదు, మగాళ్ళ మనసులో ఏం నడుస్తుందో ఇంకో మగాడికి మాత్రమే తెలుస్తుంది, అతను నిన్ను చూసే విధానం నాకు చాలా తేడాగా ఉంది అని అంటే జియావ్, టెన్షన్ పడకు, అతనికైనా నా మీద ఇంట్రెస్ట్ లేదు, ఇంకోటి నేను మళ్ళీ ఎందుకు అతన్ని కలుస్తానులే అని చెప్తుంది. కట్ నెక్స్ట్ సీన్ లో జియావ్ తన క్లయింట్ కి పెయింటింగ్ ఇవ్వడానికి వస్తుంది. అక్కడున్న గ్రాండ్ మా ఆ పెయింటింగ్ చూసి ఫుల్ హ్యాపీ అవుతుంటే మనోడు అక్కడికి వస్తాడు. జియావ్ షాక్ అవుతుంది. గ్రాండ్ మా ఏమో, మీ తాతగారి సగం చిరిగిపోయిన పెయింటింగ్ ని ఈ అమ్మాయి పర్ఫెక్ట్ గా రిసార్ట్ చేసిందిరా చూడు అని లీచెంగ్ తో చెప్తే అతను మాత్రం జియావ్ ని చూస్తూ, కానీ నేను విన్నంత వరకు నువ్వు జస్ట్ నీ బాయ్ ఫ్రెండ్ పెయింటింగ్స్ మాత్రమే వేస్తావనుకుంటానే అని సెటైల్ వేస్తే జియావ్ టెన్షన్ తో, అది నా ఉద్దేశం, ఏదో పని పడితే వేస్తాను, అవసరం లేకుంటే వెయ్యను అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే మేడ్ వచ్చి రూట్ బ్లాక్ అయిందని చెప్తుంది. గ్రాండ్ మా సారీ జియావ్, అయితే ఈ రోజు నువ్వు ఇక్కడే ఉండాల్సి వస్తుంది అని అంటుంది. కానీ ఇదంతా ఎవరి ప్లానింగ్ అనుకుంటున్నారు? మనోడి పెద్ద ప్లానింగ్. అతనే కాల్ చేయించి కావాలని ఆమె వెళ్లే రూట్ మొత్తాన్ని బ్లాక్ చేయిస్తాడు. గ్రాండ్ మా మేడ్ కి గెస్ట్ రూమ్ రెడీ చేయమని వెళ్ళిపోతుంది. జియావ్ కూడా హూకి ఇన్ఫార్మ్ చేస్తాడు. సో అతను ఇమీడియట్ గా కాల్ చేస్తే, నేను ఈ గ్రాండ్ మా ఇంట్లో ఉంటాను, నువ్వేం టెన్షన్ పడుకు, రేపు మార్నింగ్ వచ్చేస్తాను అని చెప్తుంది. లీచెంగ్ మాత్రం వీళ్ళిద్దరి కన్వర్సేషన్ మొత్తం చూస్తూ ఆమె వెళ్తుంటే చెయ్యి పట్టుకుని ఆపుతుంటే జియావ్ కోపంతో, ఏం కావాలి నీకు అని అడిగితే అతను, ఎందుకంత గిల్టీగా ఫీల్ అవుతున్నావు, అచ్చం ఏదో ఎఫ్ఐఆర్ నడుస్తున్నట్టు బిహేవ్ చేస్తున్నావు అని ఆమె ఫోన్ లాక్కుంటాడు. ఆమె ఫోన్ తిరిగి తీసుకోవడానికి ట్రై చేస్తే అతని చేతిని పైకెత్తి, నేను బెడ్ కాస్తాను, నీ బాయ్ ఫ్రెండ్ సరిగ్గా 1 minute లో వీడియో కాల్ చేస్తాడు చూడు అని అంటే జియావ్, చచా ఛాన్సే లేదు అని అంటుంది. బట్ లిటరల్లీ అతని నుంచి వీడియో కాల్ వస్తుంది. లీచెంగ్ నవ్వుతూ, చూసావా అతనికి అనుమానం అనే పురుగు ఎప్పటికీ చావదు అని అంటే జియావ్ ఫస్ట్ షాక్ అయినా ఫోన్ లాక్కొని వీడియో కాల్ అటెండ్ అవుతుంది. హూ నాకు నీ గురించి వర్రీగా ఉంది జియావ్ అని చెప్తే జియావ్, నేను బానే ఉన్నాను, టెన్షన్ పడుకు అని అంటే లీచెంగ్ కావాలనే ఆమె వేళ్లను టచ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఆమె చేతిని వెనక్కి జరుపుతుంది. బట్ ఇతను, నీతో పాటు ఎవరైనా అక్కడ ఉన్నారా అని అడిగితే జియావ్, హా నేను మిస్టర్ లీచెంగ్ తో ఉన్నాను, అతను నా క్లయింట్ గ్రాండ్ సన్, మేమిద్దరం అనుకోకుండా ఇక్కడ కలిసాం అని చెప్తే హూ, సరే అయితే నేను నిన్ను పికప్ చేసుకోవడానికి ఇప్పుడే వస్తున్నాను అని అంటే జియావ్ కూడా లీచెంగ్ ముందు కావాలనే ఓకే హూ ఐ లవ్ యూ అని కట్ చేస్తుంది. మనోడి ఫేస్ పాపం చాలా డల్ గా ఉంటుంది. కట్ చేసాక లీచెంగ్ తో, చూసారా నా బాయ్ ఫ్రెండ్ కి నా మీద చాలా కేరింగ్ ఉంది, అయినా మీలాంటి పర్సన్ కి నా మీద ఎందుకు ఇంట్రెస్ట్ ఉంటుంది చెప్పండి అని అంటే లీచెంగ్ ఆమెకి దగ్గరగా వస్తూ, ఒకవేళ నాకు ఇంట్రెస్ట్ లేకపోతే నేను నిన్ను కాపాడేవాన్నా అని అడుగుతాడు. జియావ్, మేబీ మీరు చాలా కైండ్ ఏమో అని అంటే లీచెంగ్ సడన్ గా ఆమె నడుం పట్టుకుని దగ్గరికి లాక్కుని కిస్ చేయడానికి దగ్గరగా వస్తాడు. కానీ చెయ్యకుండా, ఏంటి ఇంత దగ్గరగా వచ్చాను, ఇప్పుడు కూడా కైండ్ అని అనుకుంటున్నావా అని అంటే జియావ్ అతన్ని పక్కకు నెట్టి, మిస్టర్ లీచెంగ్, నేను నా బాయ్ ఫ్రెండ్ చాలా హ్యాపీగా ఉన్నాం, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాం అని వెళ్ళిపోతుంటే మనోడు నవ్వుతూ గట్టిగా చెప్తాడు, అవునా అయితే ఆ పెళ్లి కోసం వెయిట్ చేస్తూ ఉంటాను అని అంటాడు. ఇటుపక్క గ్రాండ్ మా లీచెంగ్ తో, రే నీకు నిజంగానే అమ్మాయిపై ఫీలింగ్స్ ఉన్నాయా అని అడిగితే అతను తలుపుతాడు. గ్రాండ్ పా అందుకేనా పదే పదే ఆమె
ఆమెను పిలవమని చెప్పావు. నీకేది కావాలో అది ఎలాగైనా దక్కించుకుంటావని నాకు తెలుసు, కానీ ఆమెకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదరా అని అంటే లీచెంగ్. అతను ఎక్కువ కాలం ఉండడులే అని అంటే గ్రాండ్ మా. రేయ్ ఆలోచించురా, నీ ప్లాన్ నీకే తిరగబడే భయం లేదా అని అడిగితే మనోడు కూల్ గా జరిగినప్పుడు చూసుకుందాంలే అని వెళ్ళిపోతాడు. ఆ రాత్రి లీచెంగ్ కి నిద్రలో ఒక కల వస్తుంది. ఆ కల్లో జియావ్ అతని డ్రాయింగ్ వేస్తూ, మిస్టర్ లీచెంగ్ మీ షర్ట్ తీయండి, మీ బాడీ ఎంత బాగుందో, నేను మిమ్మల్ని డ్రా చేయాలి అని చెప్పడంతో అతను షర్ట్ బటన్స్ ఒక్కొక్కటిగా విప్పేస్తాడు. ఆమె డ్రా చేయకుండా లేచి అతని దగ్గరకు వచ్చి అతని బాడీని పట్టుకోవడం స్టార్ట్ చేస్తుంది. దాంతో మనోడు కంట్రోల్ చేసుకోలేక ఆమెను రొమాంటిక్ గా కిస్ చేస్తూ ఉంటే సడన్ గా నిద్ర లేచి కూర్చొని రియలైజ్ అవుతాడు ఇదంతా కలని. నెక్స్ట్ మార్నింగ్ గ్రాండ్ మా జియావ్ తో, రోడ్డు క్లియర్ అయిందమ్మా, కానీ నువ్వు ఒక్కదానివే వెళ్తుంటే నాకు వర్రీగా ఉంది అని అంటే జియావ్ పర్లేదు వెళ్ళగలను అని అంటుంది. కానీ లీచెంగ్ వచ్చి నేను డ్రాప్ చేస్తాను గ్రాండ్ మా అని అనడంతో అని అంటాడా. బట్ ఈ లోపే అక్కడికి హూ ఆమెను తీసుకెళ్లడానికి వస్తాడు. అతన్ని చూసిన లీచెంగ్ కి పిచ్చ కోపం వస్తుంది. జియావ్ కూడా అతన్ని చూసి చాలా ఎగ్జైట్ అవుతూ, హూ నువ్వు ఇక్కడికి ఎప్పుడు వచ్చావు అని గట్టిగా హక్ చేసుకుంటుంది. వాళ్ళిద్దరు కలిసి ఉండడం చూసి అతనికి వాళ్ళిద్దరు కలిసి ఉన్న ప్రతి మూమెంట్ గుర్తొచ్చి ఫుల్ ఇరిటేషన్ తో ఫ్రస్ట్రేట్ ఫీల్ అవుతుంటాడు. హూ కాలో నుంచి దిగి స్కార్ఫ్ కప్పుకుంటూ, నాకు నీ గురించి టెన్షన్ అయింది అని తీసుకెళ్తాడు. లీచెంగ్ అసిస్టెంట్ వచ్చి, బాస్ హూ ఆ రోజు జియావ్ కిడ్నాప్ గురించి ఎంక్వైరీ చేస్తున్నాడు అని చెప్తే లీచెంగ్ అతనికి నిజం తెలుసుకోవాలని బాగా ఆతృతగా ఉన్నట్టుందిరా, వెళ్ళి కాస్త హెల్ప్ చేయండి అని ఆర్డర్ ఇస్తాడు. ఇంకో పక్క హూ చేతిలో రింగ్ పట్టుకుని ఆలోచిస్తూ ఉన్నప్పుడే అతని అసిస్టెంట్ సీసీటీవీ ఫుటేజ్ తెచ్చి దాంతో పాటు ఆ రోజు కిడ్నాప్ అయిన రౌడీని పట్టుకుని తీసుకొస్తారు. ఆ రౌడీ హూతో, మిస్టర్ లీచెంగ్ ఆమెను ముందు కాపాడాడు, ఆ రాత్రి కాపాడి తీసుకెళ్లాక ఆ ఇద్దరి మధ్య ఏం జరిగిందో నీకు తెలీదా, ఖచ్చితంగా ఆమెతో పడుకునే ఉంటాడు అని రెచ్చగొట్టగానే అతను చాలా ఫ్రస్ట్రేట్ అవుతుంటాడు. ఇటు పక్క మనోడు మాత్రం హ్యాపీగా మ్యూజిక్ ఎంజాయ్ చేస్తుంటే అటు పక్క హూ కోపంతో రౌడీని దారుణంగా కొడతాడు. అతను కొడుతున్న రూమ్ లోకే జియావ్ నడుచుకుంటూ వస్తుంది. ఇదంతా మేబీ మనోడికి తెలిసినట్టుంది, అందుకే ఇంకో పక్క మ్యూజిక్ వింటూ చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. హూ లోపలికి రాగానే అతను చేతుకున్న దెబ్బను చూసి టెన్షన్ పడుతూ ఏమైంది అని అడిగితే అతను ఇది జస్ట్ ఏదో యాక్సిడెంటల్ గా జరిగింది అని చెప్తాడు. కానీ దూరం నుంచి మనోడు వీళ్ళిద్దరిని చూసి ఒక చిన్న యాటిట్యూడ్ స్మైల్ ఇచ్చి వెళ్ళిపోతాడు. అందుకే హూ ఆమెను అక్కడ కూర్చోబెట్టి లీచెంగ్ దగ్గరికి వెళ్ళి, నువ్వు వేరే వాళ్ళ విషయాలలో ఇంటర్ఫియర్ అవ్వవని విన్నాను, మరి జియావ్ని ఎందుకు కాపాడావు అని అడిగితే లీచెంగ్, నువ్వు కూడా ఒక మగాడివే కదా, నీకు ఇంకా అర్థం కాలేదా అని రెచ్చగొడుతుంటే హూ, నువ్వు ఆమెనే అడ్వాంటేజ్ తీసుకున్నావా రాత్రి అని అరుస్తుంటే అసలు ఏం జరుగుతుందా అని జియావ్ కూడా అక్కడికి రాబోతుంది. బట్ ఆమె రావడం చూసిన లీచెంగ్ స్ట్రైట్ గా, చెప్పాను కదా నేను ఆమెని టచ్ కూడా చేయలేదని, నీకు నీ గర్ల్ ఫ్రెండ్ మీద ఆ మాత్రం నమ్మకం లేదా అని ఆమెకు వినపడేలా చెప్తాడు. హూ ఫస్ట్ సైలెంట్ గా ఉండి ఆ తర్వాత నాకు నా జియావ్ మీద నమ్మకం ఉంది అని అంటే ఆమె విని హ్యాపీగా ఫీల్ అవుతుంది. జియావ్ ముందుకొస్తే, నేను నిన్ను లోపల వెయిట్ చేయమని చెప్పాను కదా, నేను అంతా చూశాను, ఆ రోజు నీకు లీచెంగ్ కి మధ్య ఏమీ జరగలేదని నాకు తెలుసు అని చెప్తే జియావ్, నాకు తెలుసు, నేను జస్ట్ అతనికి థ్యాంక్స్ చెప్దామని వచ్చాను అని అంటే లీచెంగ్, దాని అవసరం లేదు, నేను చేయాల్సింది మాత్రమే చేశాను అని వెళ్ళిపోతాడు. ఇదికొచ్చి జియావ్ హూ చేతికి మెడిసిన్ రాస్తుంటే అతను, కొన్ని రోజులు నా ఇంట్లో ఉండు జియావ్, నీకు ఆల్రెడీ కిడ్నాప్ అయింది కదా, ఇంకేమన్నా అవుతుందని నాకు భయంగా ఉంది అని అడిగితే ఆమె, కిడ్నాప్ గురించి నీకేమైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా అని అడిగితే లేదు, నువ్వు ప్రశాంతంగా పడుకో, నేను పక్క రూమ్ లోకి వెళ్తున్నాను అని బయటకు వస్తాడు. బయటికి రాగానే అసిస్టెంట్ తో, జియావ్ ని బయటికి రానివ్వకు, నేను ఆ లీచెంగ్ గారి పని చెప్తాను అని ఆర్డర్ వేసి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే మార్నింగ్ జియావ్ డోర్ తీసి హూని పిలవబోతే బయట నుండి లాక్ చేసి ఉంటుంది. అసిస్టెంట్ బయట నిలబడి, బాస్ బయటికి వెళ్లారు మేడం, మిమ్మల్ని లోపల వెయిట్ చేయమన్నారు అని చెప్పగానే జియావ్ చాలా బాధపడుతూ, అంటే అతనికి నా మీద ఇంకా నమ్మకం కలగలేదా అని అనుకుంటుంది. అసిస్టెంట్ ఫుడ్ తీసుకురాగానే జియావ్, హూ ఎక్కడున్నాడు అని అంటే నాకు తెలీదు, పాస్ట్ 2 days గా కనిపించట్లేదు అని అంటే అసిస్టెంట్ కి ఒక కాల్ వస్తుంది. లీచెంగ్ హూని పట్టుకున్నాడని తెలుస్తుంది. జియావ్ ఇమ్మీడియట్ గా పోలీసులకు ఇన్ఫార్మ్ చేయని చెప్తే అక్కడ సీసీటీవీ కెమెరాస్ లేవు, అయినా ఆ మాఫియాతో ఎవరు గొడవ పడతారు అని అంటే స్వయంగా జియావే లీచెంగ్ దగ్గరకు వస్తుంది. అక్కడికి కంగారుగా వచ్చి, మిస్టర్ లీచెంగ్ నిన్ను వేడుకుంటున్నాను అతను వదిలేయ్ అని రిక్వెస్ట్ చేస్తుంటే అతను కూల్ గా, నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదే అని అంటే జియావ్, అతను కనిపించట్లేదు అని అంటే మా నోడికి పిచ్చ కోపం వచ్చి వైన్ గ్లాస్ అక్కడ పెట్టి లేచి, నీ ప్రాణాలు కాపాడినందుకు అతను నన్ను చంపడానికి వచ్చాడు అని అంటే జియావ్ సారీ చెప్తుంటే మనోడు కోపంతో సిగరెట్ తీసుకొని నోట్లో పెట్టుకుంటే ఈలోపే ఈమె లైటర్ తీసుకొని సడన్ గా అతని సిగరెట్ కి వెలిగిస్తుంది. మనోడు ఒక్కసారిగా ఆమెను చూస్తూ, ఏంటి నా లైఫ్ నీకంత చీప్ గా కనిపిస్తుందా, జస్ట్ సిగరెట్ తో నన్ను కన్విన్స్ చేయాలనుకుంటున్నావు అని అడిగితే జియావ్, ప్లీజ్
అతను చేసిన ఈ తప్పుకి నీకు 10 టైమ్స్ పే చేస్తాను, ఇది లాస్ట్ టైం అని అడిగితే లీచెంగ్ కోపంతో నువ్వు అతని కోసం ఇలా నా ముందు వేడుకుంటున్నావా, అతను దీనికి వర్త్ కూడా కాదు అని అంటే జియావ్ మరి నీకు ఏం కావాలి, నేను కావాలా అని అడిగితే లీచెంగ్ తను తాగుతున్న సిగరెట్ ని పక్కన పడేసి సడన్ గా ఆమెను సోఫాపై నెట్టేసి ఆమె 2 చేతులు పట్టుకొని ఆమె ఫేస్ కి చాలా దగ్గరగా వచ్చి లైక్ కిస్ చేస్తున్నట్టు వచ్చి చెప్తాడు, బాగా చూడు నువ్వే నాకు కావాలనుకుంటే ఇలా చేసేవాన్ని అని ఆమెను ఒక్కసారిగా వదిలేసి నిలబడి తన ల్యాప్టాప్ ఆన్ చేస్తాడు. నీ బాయ్ ఫ్రెండ్ నన్ను చంపాలని చూశాడు, అందుకే ఇలా చేశాను, ఈ మాత్రం పర్లేదు కదా అని చూపిస్తాడు. ఎందుకంటే అక్కడ అతను చాలా దెబ్బలు తగిలించుకుని ఉంటాడనమాట. జియావ్ నిలబడి అతని చేతులు పట్టుకొని మీకే దెబ్బలు తగలనందుకు నాకు హ్యాపీగా ఉంది. దీంతో హూకి కూడా బుద్ధి వచ్చింది. అతని చేతిని పట్టుకోవడానికి ట్రై చేస్తే లీచెంగ్ సడన్ గా ఆమె నడుం పట్టుకొని దగ్గరకు లాక్కుని నువ్వు అతనికి సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదా, లేక అతనికి నీపై నమ్మకం లేదా అని అడిగితే జావ్ సైలెంట్ ఉంటుంది. లీచెంగ్ స్మైల్ ఇస్తూ ఆమెను వదిలేసి సరే నేను అతన్ని వదిలేస్తాను, కానీ నువ్వు ఎలా బిహేవ్ చేస్తావనే దానిపైన ఇదంతా డిపెండ్ అయి ఉంటుంది అని అంటే ఆమె సరే అనడంతో అసిస్టెంట్ కి అతను వదిలేయమని ఆర్డర్ ఇస్తాడు. అసిస్టెంట్ హూని పట్టుకొని రాగానే హూ జియావ్ చే పట్టుకొని సారీ జియావ్ నేను అనవసరంగా టెన్షన్ లో పెట్టాను అని అంటే జియావ్ తన చేతిని విదిలించుకొని నువ్వు లీచెంగ్ ని కలవడానికి ఎందుకు వెళ్ళావు, నేను నీకు నిజం చెప్పాను కదా ఆ రాత్రి మా మధ్య ఏం జరగలేదని అని అడిగితే హూ సీసీటీవీ ఫుటేజ్ చూపిస్తూ నిన్ను కిడ్నాప్ చేసిన రౌడీ నాకు దొరికాడు, నువ్వు 1 అవర్ అతని కారులోనే ఉన్నావని చెప్పాడు అనగానే జియావ్ ఆ వీడియోని చూసి ఎవరో ఈ వీడియోని ఎడిట్ చేశారు, మధ్యలో చాలా సీన్స్ మిస్ అయ్యాయి, అయినా కానీ నువ్వు నా మీద కొంచెం కూడా నమ్మకం లేదా అని అడిగితే హూ అలా ఏం లేదని కవర్ చేస్తుంటే జియావ్ నేను ముందే చెప్పాను కదా కానీ నువ్వు పదే పదే ఇలాంటి పనులు చేస్తున్నావు, నా మీద అంత అనుమానం ఉంటే మన బ్రేకప్ త్వరలోనే అయిపోతుంది అని వార్నింగ్ ఇవ్వగానే హూ ఆమెను హక్ చేసుకుని లేదు జియావ్ నాకు నీపై నమ్మకం ఉంది అని అంటాడు. తర్వాత జియావ్ బాధగా కూర్చొని ఉంటే లీచెంగ్ వచ్చి ఆమె ముందు నిలబడతాడు. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అంటే మీ డాడ్ పిలిచారు కాదనలేకపోయాను, నాదొక డ్రాయింగ్ వెయ్యి అని చెప్తే నేనేమంత గొప్పగా ఏం వేయను అని అంటే లీచెంగ్ ఏంటి డైరెక్ట్ గా మాట్లాడుతున్నావు, కనీసం లీచెంగ్ అని పిలవడం మర్చిపోయావా, అయినా ఏది అడిగితే అది చేస్తానని చెప్పావు కదా నిన్న అని నిన్న ఆమె చెప్పిన మాటలు గుర్తు చేస్తాడు. దాంతో కూర్చొని డ్రా చేస్తుంది. అటువైపు మేడ్ స్టెప్ మదర్ తో మీరు జియావ్ కి హూకి బ్రేకప్ చేయించడానికి ఎన్నో ప్లాన్స్ వేశారు కదా మేడం, కానీ ఇప్పుడు అంతకంటే రిచ్ అండ్ పవర్ఫుల్ పర్సన్ ఆమెకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు అని అంటే స్టెప్ మదర్ కుళ్ళుకుంటూ ప్రస్తుతానికి ఈ హూ వెదవతో బ్రేకప్ అయితే చాలు, అయినా ఆ లీచెంగ్ లాంటి పవర్ఫుల్ పర్సన్ ఆమెతో జస్ట్ టైం పాసే చేస్తాడులే అని అంటుంది. ఆ తర్వాత జియావ్ లీచెంగ్ ని పదే పదే చూస్తూ డ్రా చేయాల్సి వస్తుంది కదా, సో అలానే చేస్తుంటే ఆమెకి ఇమ్మీడియట్ గా డ్రాయింగ్ వదిలేసి అతని దగ్గరికి వెళ్ళి షర్ట్ ఓపెన్ చేయాలి అనిపిస్తుంది అనమాట. బట్ ఒక్కసారిగా తేరుకోగానే మనోడు ఆమె దగ్గరకు వచ్చి కావాలని ఏంటి చాలా సేపటి నుంచి నిలబడి ఉన్నాను కదా కాసేపు కూర్చోవచ్చా అని అడిగితే జియావ్ లేదు కదలకు అని అనడంతో అతను ఆమెను అలానే చూస్తూ ఉండిపోతాడు. దాంతో అతను ఆమె దగ్గరకు వచ్చి చూస్తూ ఉంటే జియావ్ నువ్వు చాలా క్లోజ్ గా వస్తున్నావు అని అంటే అతను దగ్గరకు వస్తేనే కదా నేను ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నానో నీకు తెలిసేది అని ఫ్లర్ట్ చేస్తుంటే జియావ్ డోంట్ వరీ నేను దూరంగా ఉండే వేస్తాను, అయినా ఇన్ని రోజులుగా హూ డ్రాయింగ్ వేస్తూనే ఉన్నాను కదా అని అంటే లీచెంగ్ ఇవ్వాలేంటి చాలా మంచి మూడ్ లో ఉన్నట్టున్నావు, మేబీ నీ బాయ్ ఫ్రెండ్ తో ప్యాచప్ అయిపోయిందా అని సెటర్ అయ్యగానే జియావ్ మా ఇద్దరి మధ్య అలాంటిది ఏం ఉండదు ఎప్పుడు బానే ఉంటాం అని అంటుంది. తర్వాత లీచెంగ్ డిన్నర్ కి కూర్చుంటే స్టెప్ మదర్ దీన్ని మీ సొంత ఇల్లు అనుకోండి బాబు అని నటిస్తుంది. వాళ్ళ డాడీ ఇంకా లీచెంగ్ కలిసి డ్రింక్ చేస్తూ ఉంటే ఈ స్టెప్ మదర్ కావాలని జియావ్ తో నువ్వెళ్ళి లీచెంగ్ ని వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేసిరా అని అంటే ఆమె ఎందుకు డ్రైవర్ లేడా అని అడిగితే స్టెప్ మదర్ అతనేదో సామాన్లు తేడానికి వెళ్లి ఇంకా రాలేదు అని వాళ్ళ డాడీని తీసుకుని వెళ్లిపోతుంది. జియావ్ కి ఫ్రస్ట్రేషన్ వచ్చి వెళ్లిపోతుంది, కానీ మనోడేమో ఫుల్ గా తాగి ఉంటాడు కదా, అందుకే అతన్ని సోయిలోకి తేవడానికి ఒకటే కొడుతూ ఉంటే అతను ఆమె చేయి పట్టుకుంటాడు. ఆమె వెనక్కి జరుగుతుంది. తర్వాత ఆమె అతను ఎత్తుకొని ఇంటికి తీసుకొస్తుంది. కష్టపడి సోఫా మీద పడుకోబెట్టే ప్రాసెస్ లో ఆమె కూడా అతని పైన పడుతుంది. ఆమె అతనికి చాలా దగ్గరగా ఉండేసరికి మనోడు ఆమె నడుం పట్టుకొని దగ్గరకు లాక్కొని చాలా క్లోజ్ కాపోతాడు. కానీ జియావ్ మాత్రం అతన్ని నెట్టేసి వెనక్కి వెళ్లిపోతుంది. ఈలోపు అసిస్టెంట్ రావడంతో ఆమె పిచ్చ నెర్వస్ అవుతూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. కానీ కట్ చేస్తే ఆమె వెళ్ళగానే మనోడు ఒక్కసారిగా లేచి సిగరెట్ తీసుకొని తాగుతూ అసిస్టెంట్ కి చెప్తాడు ఈమెని పడగొట్టడం చాలా కష్టంగా ఉంది అని ఫ్రస్ట్రేట్ అవుతుంటే అతను అవును సార్ ఆమె 10 ఇయర్స్ గా ఆ హూతోనే ఉందంట అని చెప్పగానే లీచెంగ్ కి పిచ్చ కోపం వస్తుంది. తాగుతున్న సిగరెట్ ని కూడా నలిపి పడేస్తాడు. ఇంకో పక్క హూ జియావ్ ఇంటికి వచ్చి అక్కడున్న పెయింటింగ్ కవర్ చేసి ఉండడం చూసి ఈమెదో నా కోసం సర్ప్రైజ్ చేసినట్టుంది అని అనుకుంటూ దాన్ని విప్పి చూస్తాడు. బట్ అందులో లీచెంగ్ డ్రాయింగ్ ఉంటుంది. అతను షాక్ అవుతుంటే ఈలోపు జియావ్ అక్కడికి వస్తే ఇది జస్ట్ ఒక డ్రాయింగ్ మాత్రమే అని కవర్ చేస్తుంటే హూ కోపంతో నువ్వు నన్ను తప్ప వేరే మగాన్ని పెయింటింగ్ వేయవు కదా, మరి ఇతనికి ఆ ఎక్సెప్షన్ ఎందుకు ఇచ్చావు అని అడిగితే జియావ్ అతను నా ప్రాణాలు కాపాడాడు అందుకే వేశాను, ఆ రోజు అతను లేకపోతే నేను ఈ రోజు బ్రతికి ఉండేదాన్నే కాదు అని చెప్తుంటే అతను కోపంతో ఆ ఫ్లవర్స్ ని విసిరేస్తూ కానీ అతని ఉద్దేశం వేరే
ఉంది కదా జియావ్, నేను మగాన్ని, ఒక మగాడి ఫీలింగ్స్ నాకు బాగా తెలుసు, నాకిప్పుడు అంతా క్లియర్ గా కనిపిస్తోంది అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకో పక్క లీచెంగేమో అసిస్టెంట్ తో నా వల్ల ఇక వెయిట్ చేయడం అస్సలు అవ్వట్లేదు అని అంటే అసిస్టెంట్ నవ్వుతూ, బాస్ ఇప్పటి వరకు మనం చేసిన ప్రతి ఒక్కటి సక్సెస్ అవుతుంది అని అంటే అతను కొంచెం సాడ్ గా, ఈ రిలేషన్ లో నేను వాళ్ళిద్దరి మధ్యలో ఒక థర్డ్ పర్సన్ అవుతున్నానా అని అడుగుతున్నప్పుడే బయట పక్క జియావ్ తన ఫ్రెండ్ తో వెళ్తుంది. కార్ ఆపు అని ఆర్డర్ ఇస్తాడు. ఇటు పక్క జియావ్ ఫ్రెండ్ ఆమెను టీజ్ చేస్తూ, ఏంటే అస్సలు కలవట్లేదు, పెళ్లి ప్రిపరేషన్స్ లో బిజీగా ఉన్నావా అని అంటే జియావ్, నువ్వెప్పుడు వెళ్తున్నావా లేదా నీతో 2 అవర్స్ ఓవర్ టైం చేయించమంటావా అని వార్నింగ్ ఇచ్చి టీ తేయడానికి పంపిస్తుంది. ఆ తర్వాత అక్కడ కొన్ని వాటర్ బబుల్స్ రావడంతో ఆమెకి హూతో గడిపిన కొన్ని హ్యాపీ మూమెంట్స్ అన్ని గుర్తుకొస్తాయి. బట్ స్టిల్ హూకి నా మీద నమ్మకమే లేదు అని అనుకుంటూ ఒకటే ఏడుస్తుంటే అప్పుడే మనోడు అక్కడికి వచ్చి, ఏమైంది, బాయ్ ఫ్రెండ్ తో బ్రేకప్ అయిందా అని జాలిగా అడుగుతాడు. జియావ్ కళ్ళు తుడుచుకుంటూ, ఏంటి నా మీద జోక్స్ వేయడానికి వచ్చావా అని అడిగితే లీచెంగ్ నవ్వి, ఆ రాత్రి జరిగిన దానంతటికి కారణం నువ్వు కాదు, అతనికి జస్ట్ నీపై నమ్మకం లేదు, దాని వల్లే మీ రిలేషన్ పాడవుతోంది అని చెప్తే జియావ్ ఏడుస్తూ వెళ్లబోతుంటే లీచెంగ్ చేయి పట్టుకొని ఇంట్లో డ్రాప్ చేస్తానంటే ఆమె విడిపించుకోవడానికి ట్రై చేస్తుంది. కానీ ఆమెకి చాలా చలిగా ఉండడంతో లీచెంగ్ తన బ్లేజర్ తీసి ఆమె కప్పుతాడు. అప్పుడే హూ నుండి కాల్ వస్తున్నా కూడా జియావ్ అస్సలు లిఫ్ట్ చేయదు. అతని బ్లేజర్ ని తిరిగి ఇచ్చేపోతుంటే అతను సడన్ గా ఏదో బైక్ అడ్డుగా రావడంతో ఆమెను కాపాడడానికి దగ్గరకు లాక్కుంటాడు. దాంతో ఇద్దరు క్లోజ్ అవ్వడంతో లీచెంగ్ కంట్రోల్ చేసుకోలేక కిస్ చేయబోతుంటే జియావ్ నెట్టేస్తుంది. లీచెంగ్ కార్ పక్కనే ఉంది కదా, డ్రాప్ చేస్తాను రా, వినకపోతే నేను ఎత్తుకొని తీసుకెళ్లమంటావా లేదా పిగ్గి రైడ్ కావాలా అని అడిగితే జియావ్, నన్నేం ఎత్తుకోవద్దు అని చెప్తే లీచెంగ్, సరేలే నేనే డిసైడ్ చేస్తాను అని ఆమెను ఎత్తుకోబోతుంటే జియావ్, ఆగు, పిగ్గి రైడ్ ఓకే అని అనడంతో మనోడు కింద కూర్చోగానే ఆమె వీపు పైకి ఎక్కుతుంది. కానీ చాలా దూరంగా ఉంటుంది. లీచెంగ్ సడన్ గా ఆమెను తనకి క్లోజ్ గా జరుపుకొని, పట్టుకో కింద పడిపోతావు అని క్యూట్ గా స్మైల్ ఇస్తూ తీసుకెళ్తాడు. అదే టైంలో హూ దూరం నుంచి వీళ్ళిద్దరిని చూసేస్తాడు. లీచెంగ్ ఆమెను డ్రాప్ చేయడానికి రాగానే బయట హూ నిలబడి ఉంటాడు. లీచెంగ్ కొంచెం భయంతో, అతనికి ఏమన్నా ఎక్స్ప్లెయిన్ చేయమంటావా అని అడిగితే జియావ్, దాని అవసరం లేదు అని బయటకు వస్తే హూ కోపంగా, మీ ఇద్దరి మధ్య ఏది లేదని చెప్పావు కదా, అతని వీపు పైన ఎక్కువస్తున్నావు అని అరిస్తే జియావ్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ హూ మాత్రం, నన్ను పిచ్చివాని అనుకుంటున్నావా అని అరిస్తే జియావ్ అతని అనుమానంతో విసిగిపోయి, సరే మనం బ్రేకప్ చేసుకుందాం అని చెప్తుంది. కారులో ఉన్న అసిస్టెంట్, బాస్ వెనక్కెళ్దామా అని అడిగితే లీచెంగ్, రేయ్ ఇంత మంచి షో మిస్ అవ్వాల్సి వస్తుంది అని అంటాడు. ఇక్కడేమో హూ షాక్ అయ్యి, ఎందుకు అని అడిగితే జియావ్, నేను నిన్ను ఇలా అనుమానం అనే బాధలో చూడలేను, మన ఇద్దరి మధ్య ఇక వర్కౌట్ అవ్వదు అని చెప్పడంతో హూ పానిక్ అయ్యి ఒక్కసారిగా హక్ చేసుకొని, నాకు ఇది అస్సలు ఇష్టం లేదు జియావ్, నేను ఇకపై ఇలా అస్సలు బిహేవ్ చేయను అని ఒకటే రిక్వెస్ట్ చేస్తుంటే జియావ్ అతన్ని నెట్టేస్తూ, నన్ను వదిలే, మనకి బ్రేకప్ అయిపోయింది అని చెప్తుంది. కానీ కార్లో లీచెంగ్ ఇదంతా చూసి స్మైల్ ఇస్తాడు. ఇంటికి రాగానే వాళ్ళ డాడీ సోఫాలో పడుకుని ఉంటే జియావ్, డాడీ బయట ఎందుకు పడుకున్నావు, రూమ్ లోకి వెళ్ళొచ్చుగా అని అడిగితే వాళ్ళ నాన్న, ఈ మధ్య నీ మూడ్ సరిగ్గా బాగాలేదు కదమ్మా, వర్క్ వల్ల ప్రాబ్లం ఉంటే కొన్ని రోజులు రెస్ట్ తీసుకో అని అంటే జియావ్, డాడీ ఏదైనా ఒక విషయం నన్ను బాధ పెడుతుంటే దాన్ని నా లైఫ్ నుండి తీసేయొచ్చా అని అడిగితే అతను, హా ఎందుకు తీసేయకూడదు, నా కూతురు దేనికోసం కష్టపడాల్సిన అవసరం లేదు అని ధైర్యం చెప్తాడు. అంతలోనే ఫ్రెండ్ కాల్ చేసి, హూ ఎవరో అబ్బాయితో గొడవ పడుతున్నాడే, త్వరగా రా అని చెప్పడంతో ఆమె పోలీసులకు కాల్ చేయంటే ఫ్రెండ్ హూ ఆ అబ్బాయిని దారుణంగా కొడుతున్నాడు అని చెప్పడంతో ఆమె వెళ్తుంది. ఆ దెబ్బలు తిన్న పర్సన్ ఏమో హూతో అంటాడు, నీ గర్ల్ ఫ్రెండ్ మోడలింగ్ ప్రమోషన్ కోసం ఎవరో ఒకరితో పడుకుందని మాత్రమే అన్నాను, దానికి నన్ను ఇలా కొడుతున్నావేంటి అని అరుస్తుంటే అతన్ని ఇంకా చిత్త కొడతాడు. జియా రావడంతో హూ ఆగుతాడు. ఆమె ఇమ్మీడియట్ గా పోలీసులకు కాల్ చేయండి అని కోపంగా వెళ్లిపోతుంది. హూ వెనకాల పరిగెత్తుకొచ్చి ఆపబోతే, నువ్వు నాకిప్పుడు ఒక స్ట్రేంజర్ లా కనిపిస్తున్నావు, నిన్ను నేనెప్పుడు సరిగ్గా అర్థం చేసుకోలేదేమో అనిపిస్తుంది అని అంటే హూ, ఇదంతా లీచింగ్ వచ్చాకే కదా, ఎందుకు మారిపోయావు అని అరిస్తే ఆమె, మా మధ్య ఏమీ లేదని ఎన్నిసార్లు చెప్పాలి అని అంటే అతను, నన్ను పిచ్చివాణి చేయకు, మరి ఆ పెయింటింగ్ ఏంటి అని అంటే జియావ్, నేను నీకు ద్రోహం చేశానని అనుకోవడానికి నేనేం తప్పు చేయలేదు, ఇదే లాస్ట్ టైం నీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అని అంటే హూ ఆమెను పట్టుకొని మరి అర్ధగంట సేపు అతని కారులో ఏం చేశావు అని పిచ్చోళ్ళు అరుస్తూ అతను ఏం చేస్తున్నాడో అర్థమయ్యి రియలైజ్ అయ్యే లోపే జియా పరిగెత్తుకెళ్లి అక్కడ నిలబడి ఉన్న లీచింగ్ కారులో కూర్చుండిపోతుంది. లీచింగ్ ఆమెను చూసి, ఏమైంది బానే ఉన్నావు కదా అని అడిగితే బయట నుంచి హూ, జియావ్ నేను నీతో మాట్లాడాలి రా బయటికి అని అంటే లీచెంగ్, అతను ఒకరిని కొట్టి చంపేంత పని చేశాడు, ముందు ముందు ఇంకేం చేస్తాడో ఏంటో అని అంటే జియావ్ మనసులో, ఈ అనుమానం వల్ల అతను నన్నే కాదు తన్ని తాను కూడా బాధ పెట్టుకుంటున్నాడు అని బాధపడుతుంటే ఇంకో పక్క ఇతను మాత్రం కార్ డోర్ ఒకటే కొడుతూ ఉంటాడు. నీ బాయ్ ఫ్రెండ్ చాలా క్లింగీలా ఉన్నాడే, పట్టుకుంటే వదిలేలా లేడు అని అంటే జియావ్, మిస్టర్ లీచెంగ్ ప్లీజ్ నన్ను రెచ్చగొట్టకండి, కానీ ఈ రోజు నిన్ను నా షీల్డ్ లో వాడుకోవచ్చా అని అడిగితే అతను నవ్వుతూ ఆమెను తన కారులో తీసుకెళ్తాడు. వాళ్ళ ఇంటికి రాగానే అసిస్టెంట్ వచ్చి, బాస్ అతను మనల్ని ఇంకా ఫాలో అవుతున్నాడు, ఆపమంటారా అని అంటే అతన్ని లోపలికి రానివ్వు అని జియావ్ చేయి పట్టుకొని లోపలికి తీసుకెళ్తాడు. వెళ్ళగానే లీచెంగ్
లీచెంగ్ ఆమెను గోడకి నొక్కి పట్టి రొమాంటిక్ గా కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. వావ్! ఇది పక్కా బటర్‌ఫ్లై మూమెంట్. బయట నుండేమో హో జియో ఇది నా తప్పే ఇకపై ఇలా అనను అని అరుస్తూ ఉంటే లీచెంగ్ మాత్రం ఆమెని కిస్ చేస్తూనే ఉంటాడు. జియో పక్కకి నెట్టగానే లీచెంగ్ నువ్విప్పటి వరకు చాలా బాగా చేశావు. ఇంకా ఇది క్లోజ్ చేయాలంటే యాక్టింగ్ తప్పదు అని ఆమెను ఎత్తుకొని బెడ్‌పై పడుకోబెట్టి ఆమె పైకొచ్చి తన బ్లేజర్ ని తీసి పక్కకు విసిరేస్తాడు. ఆమె మెడపై రొమాంటిక్ గా కిస్ చేస్తూ ఉంటాడు. బయటేమో హూ డోర్ కొడుతూ ఒకటే అరుస్తూ ఉంటాడు. అతని అరుపులకి జియో మనసులో హూ మేబీ ఇప్పుడు చాలా లేట్ అయిపోయింది అని అనుకుంటుంది. ఈమె ఎంతకి రెస్పాండ్ అవ్వకపోయేసరికి కిస్ చేస్తున్న లీచెంగ్ ఆగి నువ్వు నిజంగానే రోబో అనుకుంటున్నావా? ఏ రియాక్షన్ ఇవ్వటం లేదు అనగానే ఆమె సైలెంట్ గా ఉండేసరికి అతను ఆమె చెయ్యి ఫోర్స్ గా పట్టుకొని డీప్ గా కిస్ చేస్తాడు. బయటేమో హూ ఏడుస్తూ కింద పడిపోతాడు. కానీ నిజానికి వీళ్ళిద్దరి మధ్య అసలేం జరగలేదన్నమాట. అప్పుడు లీచెంగ్ జియావ్‌తో నీకిష్టమైతే మనిద్దరి మధ్య ఏం కాలేదని అతనికి ఇప్పుడే చెప్పేస్తాను అని అంటే జియావ్ మాత్రం వెళ్లి డోర్ తీస్తుంది. ఇదిగో ఇదే రియల్ మన మధ్య అంతా కంప్లీట్ అయిపోయింది అని చెప్తే హూ కోపంతో లీచెంగ్ ని కొట్టబోతాడు. బట్ జియావ్ మాత్రం వెళ్ళమని అరుస్తుంది. దాంతో హూ కూడా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అతను ఇలా వెళ్లిపోతాడు అంతే. లీచెంగ్ జియావ్ నడుం పట్టుకొని లోపలికి లాక్కుంటాడు. ఆమె విడిపించుకొని వెళ్లిపోబోతుంటే లీచెంగ్ వెనక నుండి పట్టుకొని ఏంటి బేబీ నన్ను యూజ్ చేసుకున్నాక ఇలా రూడ్ గా బిహేవ్ చేస్తున్నావు? నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ని వెళ్ళగొట్టడానికి నేనెంత కష్టపడ్డానో తెలుసా అని రొమాంటిక్ గా అడిగితే జియావ్ నీకు కావాల్సింది ఆల్రెడీ నీకు దొరికేసింది కదా అని చెప్తే అతను చెప్పు నా పర్ఫార్మెన్స్ కి ఎంత రేటింగ్ ఇస్తావు అని అంటే జియావ్ ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే దీన్ని టెస్ట్ చేసే టైం కూడా నాకు లేదు అని వెళ్లిపోతుంటే లీచెంగ్ మళ్ళీ ఆమె చేయి పట్టుకుని గోడ కదిం పడతాడు. ఆమె బట్టల్ని చూసి ఇలాంటి బట్టలు వేసుకొని ఎక్కడికి వెళ్తున్నావు? నీ బాయ్ ఫ్రెండ్ ఇంకా బయట ఉండుంటాడు అని అంటే జియా లోపలికొచ్చి కూర్చుంటుంది. మనోడు కూడా వెనకాలే వచ్చి ఆమె పక్కన కూర్చొని నీలో ఇంకా ఎనర్జీ మిగిలే ఉందా? ఉంటే నాకది ఇస్తావా అని అడుగుతుంటే జియావ్ షాక్ అయ్యి అతన్ని కొట్టబోతుంటే లీచెంగ్ హలో నేను జస్ట్ అక్కడున్న నీళ్లు అడుగుతున్నాను అంతే అనగానే ఆమె గ్లాస్ తీసి ఇవ్వగానే లీచెంగ్ ప్రామిస్ చేస్తున్నాను గుర్తు పెట్టుకో నేను నిన్ను టచ్ కూడా చేయను అట్లీస్ట్ ఈ రోజు రాత్రికైతే అస్సలు చేయను అని వెళ్లిపోతాడు. నెక్స్ట్ డే ఆమెని ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి వస్తాడు. జియో బ్రేక్ఫాస్ట్ చేస్తుంటే డాడ్ లీచెంగ్ తో అతన్ని కూడా వాళ్ళతో పాటు కలిసి బ్రేక్ఫాస్ట్ చేయమని చెప్తాడు. అతను వచ్చి కూర్చుంటూ అవును అంకల్ ఈసారి మన ఇద్దరం కలిసి డ్రింక్ చేయాలి అని అంటే జియో వాళ్ళ డాడీతో అస్సలు కుదరదు పోయినసారి ఇద్దరు తాగి ఎలా పడిపోయారో గుర్తులేదా అని వార్నింగ్ ఇస్తే లీచెంగ్ నేను జస్ట్ కొంచెమే తాగుతాను అని అంటుంటే జియో టేబుల్ కింద నుంచి అతని కాలిపై తన్నుతూ నువ్వసలు ఇక్కడేం చేస్తున్నావు అని అడుగుతుంది సైలెంట్ గా. లీచెంగ్ దాచాల్సిన అవసరం లేదనిపించింది అని అంటే ఈ మధ్యలో స్టెప్ మదర్ అమ్మా జియావ్ నువ్వు త్వరగా పెళ్లి ఫిక్స్ చేసుకోండి అని అంటే జియావ్ దాని అవసరం లేదు మేమిద్దరం ఆల్రెడీ బ్రేకప్ చేసుకున్నాం అని సీరియస్ గా చెప్తే వాళ్ళ డాడీ షాక్ అయ్యి నాకు మీ ఇద్దరిని చూస్తే ముందే కొంచెం డౌట్ వచ్చిందిరా అని అంటే స్టెప్ మదర్ కానీ నిన్న రాత్రి నువ్వు ఇంటికి రాలేదు కదా మరి రాత్రంతా హూతో లేవా అని అడిగితే జియావ్ లేచిపోబోతుంటే లీచెంగ్ ఆమె చేయి పట్టుకొని రాత్రంతా ఈమె నాతో ఉంది అని చెప్పగానే అందరూ షాక్. స్టెప్ మామ్ అయితే దిగ్భ్రాంతికి గురవుతుంటే జియో వాళ్ళ డాడీతో నా కిడ్నాప్ యాక్సిడెంట్ తర్వాత అతను ఇంకా రికవర్ అవ్వలేదు డాడీ బ్రేకప్ చేసుకోవడమే బెటర్ అనిపించింది అని చెప్తుంటే లీచెంగ్ మేమిద్దరం నిన్న రాత్రి కలిసే ఉన్నాం అని చెప్తూ స్టెప్ మదర్ ని కోపంగా చూస్తాడు. ఇప్పటి నుండి ఈమె రెస్పాన్సిబిలిటీ నేనే చూసుకుంటాను కిడ్నాప్ వెనుక ఎవరున్నారో కూడా తెలుసుకుంటాను ఎవరైనా సరే నా నుంచి తప్పించుకోలేరు అని వార్నింగ్ ఇస్తుంటే ఆమె భయపడి మాట మారుస్తూ సరే సరే బాబు ఇప్పుడు తిందాం పదండి అని అంటుంది. ఆ తర్వాత జియో తన రూమ్ లో ఉన్నప్పుడు లీచెంగ్ అక్కడికి వస్తే ఆమె షాక్ నువ్విక్కడ ఏం చేస్తున్నావు అని అడిగితే లీచెంగ్ కొంచెం మత్తులో ఉన్నట్టున్నాడో లేదో తెలియదు బట్ ఉన్నట్టే ఉండి కావాలని నా అసిస్టెంట్ కోసం వెయిట్ చేస్తున్నాను మీ డాడ్ నన్ను ఏదైనా రూమ్ లో రెస్ట్ తీసుకోమన్నారు పైగా ఇప్పుడు తాగాను కదా అని ఆమెకి చాలా దగ్గరగా వస్తుంటాడు. దాంతో ఆమె నెర్వస్ అయిపోయి బెడ్ పై పడిపోగానే లీచెంగ్ ఇంకా దగ్గరకు వచ్చి కిస్ చేయబోతుంటే జియావ్ చేయి అడ్డు పెడుతుంది. చి వీళ్ళిద్దరి మధ్య ఎప్పుడైనా జరుగుతుంది అనుకునే మూమెంట్ లో ఈ జియావ్ పానకంలో పుడగలాగా పుల్ల పెడుతుంది. అప్పుడు లీచెంగ్ ఆయన హెల్త్ సరిగ్గా బాలేదు అన్నట్టు కావాలని నువ్వు నన్ను పక్కకి తోస్తే నాకు వాంతి వచ్చేస్తుంది అని అంటే జియావ్ ఇందాక అందరి ముందేంటి అలా మాట్లాడావు ఏదో అఫీషియల్ గా నన్ను డిమాండ్ చేస్తున్నట్లుంది అని అంటే లీచెంగ్ ఆమె ఫేస్ పట్టుకుని నేను అలా మాట్లాడుతుంటే ఒక్కసారి కూడా కాదనలేదు కదా అని అంటుంటే జియావ్ అతన్ని పక్కకి నెట్టేసి ఇదంతా జస్ట్ యాక్టింగ్ చేస్తున్నాం గుర్తు పెట్టుకో అని అంటే లీచెంగ్ మరి ఈ విషయం నాతో పెట్టుకోవడానికి ముందే ఆలోచించాల్సింది కదా నేను అస్సలు యాక్టింగ్ చేయట్లేదు ప్రతిదీ రియల్ అని అంటాడు. అప్పుడు జియావ్ అక్కడ బాక్స్ లోని ఫ్లవర్స్ చూస్తూ ఉంటే పాస్ట్ లో ఆమె తన మదర్ ని మిస్ అవుతూ ఏడుస్తూ ఉన్నప్పుడు ఆమెకి ఇదే ఫ్లవర్స్
ఫ్లవర్స్ ఇచ్చి ఓదార్చేవాడనమాట. అందుకే ప్రెజెంట్ జియావ్ లీచెంగ్ తో నీకు చాలా ఖాళీ టైం ఉంది. అందుకే అలా నిలబడి నా మూడ్‌ని గమనిస్తున్నావు. నేనిలా ఏడవడం చూస్తే నీకు ఆనందంగా ఉందా? అని అంటుంది. కానీ లీచెంగ్ ఇంకా క్లోజ్ గా వచ్చి అతనితో నీకు సంబంధం లేనప్పుడు ఇంకా అతని మెమరీస్ నీకు దేనికి అని అడిగి ఆ ఫ్లవర్స్ ని లాక్కుంటాడు. జియావ్ దాన్ని తిరిగి తీసుకోవడానికి ట్రై చేస్తుంటే లీచెంగ్ దీన్ని బయట పారేస్తాను అని బయటికి తీసుకొస్తాడు. ఇది నా కళ్ళ ముందు కనపడకుండా చేయరా అని ఆర్డర్ వేస్తాడు. అసిస్టెంట్ దాన్ని పారేయబోతుంటే లీచెంగ్ ఒక్క నిమిషం ఆగు, దీన్ని ఆ హూగాడికి తిరిగి పంపించు. దాంతో పాటు జియావ్ అతని లైఫ్ కి శాశ్వతంగా ది ఎండ్ కార్డ్ వేసిందని మెసేజ్ కూడా పంపించు అని చెప్తే అసిస్టెంట్ ఫుల్ హ్యాపీ అయిపోతాడు. తర్వాత మేడం మన కంపెనీ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేశారు బాస్ అని చెప్తే లియాంగ్ అక్కడికి వచ్చి ఆమెను బయట నుండి చూస్తూ స్మైల్ చేస్తుంటాడు. చూస్తూ ఉండ్రా, నా పిల్ల గెలుస్తుంది కాన్ఫిడెంట్ గా అంటాడు. ఆ తర్వాత జియో ప్రెసిడెంట్ ఆఫీస్ కి వస్తుంది. ఆ ప్రెసిడెంట్ అనే పర్సన్ ముఖం పక్కకు తిప్పుకొని కూర్చుని ఉంటాడు. బట్ అతను చైర్ తిప్పగానే జియో ఫుల్ షాక్ అవుతుంది. ఎందుకంటే అతను ఎవరు కాదు కదా మన హీరో గారు. అప్పుడు లీచెంగ్ ప్రాజెక్ట్ ఓకే చేసే ముందు బాస్ పేరు చెక్ చేయలేదా అని అంటే జియో కూర్చుంటూ నేను ఇక్కడికి డబ్బులు సంపాదించడానికి వచ్చాను, బ్లైండ్ డేట్ గేమ్ కాదు, పేమెంట్ బాగానే ఇస్తున్నారు కాబట్టి నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు అని స్ట్రైట్ గా చెప్పడంతో అతను సైగ చేయగానే అసిస్టెంట్ బయటకు వెళ్ళిపోతాడనమాట. మనోడు దగ్గరకు వచ్చి మరి చెప్పు, నేను నీకు మంచి క్లయింట్ లా ఎలా మారాలి, నేను నీకు పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతానా లేదా అని ఫ్లర్ట్ చేస్తూ ఉంటే జియో కొంచెం నెర్వస్ అయిపోయి ఇలా అయితే నేను వెళ్లి గుడికి దేవుణ్ణి ప్రే చేసుకుని వస్తాను, దేవుడా నా లైఫ్ నుంచి ఈ రొమాన్స్ ని స్కిప్ చేసి కేవలం డబ్బు మాత్రమే ఇవ్వు అని చెప్పగానే లీచెంగ్ మనసులో ఛీ నేనెప్పుడు ఫ్లర్ట్ చేసినా ఈమె రివర్స్ లోనే సమాధానం చెప్తుంది అని అనుకుంటాడు. జియో లేచి నిలబడి రేపు నా అసిస్టెంట్ ని వర్క్ లోకి తీసుకెళ్తాను అని చెప్తుందా మనోడు హ్యాండ్ షేక్ ఇవ్వడానికి చేయి ముందుకు చాపుతాడు. ఆమె ఇవ్వగానే లీచెంగ్ ఆమె చేతిని రొమాంటిక్ గా నిమురుతూ తాగడం స్టార్ట్ చేస్తాడు. ఆ తర్వాత స్టూడియోకి హూ వస్తాడు. అతన్ని చూసి ఆమె నువ్విక్కడ ఏం చేస్తున్నావు అని అంటే ఫ్రెండ్ నీ ఫియాన్సీ ఎంత స్వీటో చూడు, నీకోసం ఆఫ్టర్నూన్ టీ కూడా ఇచ్చాడు అని పొగుడుతుంటే జియో అసలు ఈ కంపెనీ ఎవరిదో నీకు తెలుసా అని అంటే హూ నాకు తెలుసు అని అంటాడు. ఇంకో పక్క అసిస్టెంట్ వచ్చి లీచెన్ తో బాస్ ఆ ఐటమ్ గడు మళ్ళీ మేడం ని పడేయడానికి వెనకాలే వచ్చాడు, టీ తీసుకొచ్చి మరీ కాక పడుతున్నాడు, స్పెషల్ గా మీకోసం కూడా పంపించాడు అని చెప్తే లీచెన్ కి పిచ్చ కోపం వస్తుంది. ఇక్కడ హూ ఏమో నాకు తెలుసు జియావ్, నువ్వు లీచెన్ జస్ట్ బిజినెస్ పార్ట్నర్సే కదా అని అంటే నేను నీతో సడన్ గా బ్రేకప్ చెప్పలేదు, బాగా ఆలోచించే డెసిషన్ తీసుకున్నాను అని అంటే అతను మారడానికి ట్రై చేస్తాను అని అంటాడు. ఈ లోపే లీచెన్ వచ్చి నా కంపెనీలోకి ఎవడు పడితే వాడు రావడానికి ఇదేమన్నా పశువుల దొడ్డ బాగమతి అడ్డా అని అంటాడా. సో అందుకే జియావ్ హూతో నువ్వు ఇక్కడికి మళ్ళీ రాకు అని పంపించేస్తుంటే లీచెన్ హూని ఆపి హలో ఒక్క నిమిషం, వస్తూ తెచ్చిన ఈ చెత్తని కూడా నీతో పాటు బయటపడేసాయి అని అనగాని హూగడికి పిచ్చ బీపీలేస్తుంది. తర్వాత లీచెన్ టీని స్మెల్ చేసి ఆమెకి దగ్గరగా వస్తుంటే జియావ్ నాకు వర్క్ ఉంది అని అంటే లీచెన్ నేను నీకోసం వేరే టీ తెప్పిస్తాను, దీనికంటే బెటర్ గా ఉంటుంది అని చెప్పి దాన్ని డస్ట్బిన్ లో పడేస్తాడు. జియావ్ కి ఇతని బిహేవియర్ తెలిసి థ్యాంక్ యూ, చూస్తుంటే మీరు చాలా దయగలిగిన వాళ్ళలా ఉన్నారు అని సెటర్ వేస్తే లీచెంగ్ చూడు అతను ఇక్కడికి రావడం వల్ల కంపెనీ అంతా మన గురించి గాసిప్స్ మాట్లాడుకుంటుంది అని ఆమెకి బాగా క్లోజ్ గా వస్తాడు. అప్పుడే సడన్ గా ఫ్రెండ్ లోపలికి వచ్చి వాళ్ళని చూసి ముఖం తిప్పుకొని అరే బొప్రు నేనేం చూడలేదు అని వెళ్ళిపోతుంటే జియావ్ లీచెన్ వైపు కోపంగా గుర్రమని చూస్తుంటే దాంతో మనోడు సైలెంట్ గా వెళ్ళిపోతాడు. ఫ్రెండ్ వచ్చి నువ్వు నీ ఫియాన్సీ అని అడుగుతుంటే జియావ్ మాకు బ్రేకప్ అయిపోయింది అని చెప్తే ఫ్రెండ్ ఆమె బాధను అర్థం చేసుకొని బలవంతంగా ఆమెను డ్రింక్ చేయడానికి తీసుకెళ్తుంది. ఫ్రెండ్ అంటుంది ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వగానే మనం ట్రిప్ కి వెళ్దాం అంటే జియా సరే అంటుంది. ఈ ఫ్రెండ్ ఏమో ఫుల్ గా తాగేసి ఎవరికో కాల్ చేస్తుంటే అంతలోనే లీచెంగ్ అక్కడికి వస్తాడు. నేను ఈమెను ఇంటికి తీసుకెళ్తాను అని అంటే ఫ్రెండ్ మిస్టర్ లీచెన్ నా బాయ్ ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నాను, ఆయన వచ్చేస్తుంటాను నేను తీసుకెళ్తాను అని అంటే లీచెన్ నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని తెలిస్తే తను బాధపడుతుందేమో అని జియోని పట్టుకొని తీసుకెళ్తుంటే ఆమె అలా ఏం అయ్యి ఉండదే అని షాక్ అవుతుంది. కారులో జియో నిద్రపోతుంటే లీచెన్ ఆమె వైపు చూస్తూ ఒకటే మురిసిపోతూ ఉండి సీట్ బెల్ట్ పెట్టడానికి క్లోజ్ గా వస్తాడు. పిచ్చిగా తాగున్న జియావ్ గారు మాత్రం అతని టై పట్టుకొని లాక్కుంటుంది. లీచెన్ స్మైల్ చేస్తూ బానే గుర్తుపట్టావే నన్ను అని అంటే జియావ్ కళ్ళు మూసుకుంటుందా. లీచెన్ ఆ వెదవగాడి వల్ల ఇంతలా తాగాల్సిన అవసరం ఏముంది అని అంటే జియావ్ అతను నోటిపై చేయి పెట్టి ఏయ్ నువ్వు చాలా మాట్లాడుతున్నావు, నీకు విడిగా ఇంకొక నాలుగు ఏమన్నా ఉందా ఏంటి అని అంటే లీచెన్ ఆమె చేయి పట్టుకొని నువ్వే చూడైతే అని అంటే జియావ్ ఏది నోరు తెరు అని అతని ఫేస్ పట్టుకుని నోరు తెరవడానికి ట్రై చేస్తుంటే అతను తెరవకపోయేసరికి ఒక్కసారిగా కిస్ చేస్తుంది. మనోడు లిటరల్లీ షాక్ అవుతాడు. కానీ జియాన్ వెంటనే అతని చెవి వెనుక కొరికేస్తుంది. నెక్స్ట్ మినిటే నిద్రపోతుంటే లీచెన్ నవ్వుతూ ఆమె ఫేస్ పట్టుకొని నాకు అసలు నీలో ఏం నచ్చిందో ఏమో నాకు తెలీదు, అంత పెద్ద షార్ప్ టంగ్ పెట్టుకొని నన్ను కొరుకుతున్నావు కూడా అని స్మైల్ ఇస్తూ సీట్ బెల్ట్ పెడతాడు. ఆ తర్వాత ఆమెను పట్టుకొని రూమ్ లోకి తీసుకెళ్లి బెడ్ పై పడుకోబెడుతుంటే జియా అతని పైన పడుతుంది. లీచెన్ ని కూడా తనతో పాటు కింద పడేసుకుంటుందా. అప్పుడు అతను కంట్రోల్ చేసుకోలేక జియావ్ నువ్వు నన్ను టెస్ట్ చేస్తున్నావు కదా, నేను చాలా మంచోన్ని అని పొరపాటు పడకు అని అంటే జియావ్ అతని పైన ఒరిగిపోయి నిద్రలో మమ్మీ
అని కలవరిస్తుంది. దాంతో అతను ఆమెను ప్రేమగా నిమురుతూ ఫోర్ హెడ్ పై కిస్ చేస్తాడు. నెక్స్ట్ మార్నింగ్ లేవగానే పక్కన అతన్ని చూసి షాక్ అవుతుంది. ముందు తన బట్టలు చెక్ చేసుకొని అది తన ఇల్లు అని కన్ఫర్మ్ చేసుకున్నాక నువ్విక్కడేం చేస్తున్నావు అని అడిగితే అతను నేనేం చేస్తున్నానా, నిన్న రాత్రి నువ్వే నన్ను పట్టుకొని పడుకున్నావు, వెళ్ళనివ్వలేదు అని అంటే జియావ్ అంటే నన్ను క్లబ్ నుంచి తీసుకొచ్చింది నువ్వేనా, నా డోర్ ఎలా ఓపెన్ చేసావు అని అడిగితే లీచన్ నీకు చేతులున్నాయి కదా, వాటికి ఫింగర్ ప్రింట్స్ కూడా ఉంటాయి కదా అలా అని అంటే జియావ్ నువ్వు ఫస్ట్ ఇక్కడ నుంచి త్వరగా వెళ్ళు, నీ జాకెట్ ఏది అని అడిగితే లీచన్ వాంతి చేసుకున్నావు దానిపైన, సరే మీ డాడీ ఇంట్లో లేరు కాబట్టి నేను వెళ్తాను అని అంటే జియావ్ ఆగు, డాడీ ఇంట్లో ఉన్నారో లేదో నేను ఒకసారి చెక్ చేసి వస్తాను అని చెప్పి డోర్ తీసేసరికి వాళ్ళ డాడీ జాగింగ్ కంప్లీట్ చేసుకుని ఎదురుగా ఉంటాడు. జియావ్ వెంటనే డోర్ కొద్దిగానే తెరిచి నిలబడితే డాడీ నైట్ ఎప్పుడొచ్చావమ్మా అని అడిగితే జియావ్ లేట్ నైట్ వర్క్ చేస్తున్నాను డాడీ మీరే అని అంటే వాళ్ళ డాడీ ఇంత రాత్రి వరకు వర్క్ చేస్తావా, నీ బాస్ నీతో బండ చాకిరి చేయిస్తున్నాడు అని తిడుతుంటాడా. లీచన్ డోర్ వెనుక నుండి నిలబడి పదే పదే ఆమె చేతిని పట్టుకొని టెంప్ట్ చేస్తూ ఉంటాడు. జియావ్ మ్యాటర్ కవర్ చేస్తూ డాడీ మీకు ఎంత చెమట పట్టిందో వెళ్ళి త్వరగా షవర్ చేసిరండి అని అంటే వాళ్ళ డాడీ బ్రేకప్ వల్ల నువ్వు బాధపడతావనుకున్నానమ్మా, అయినా ఆ లీచన్ కూడా మంచి కుర్రాడే, నువ్వు అతనితో డేటింగ్ చేసి బాగా చూసుకో అని అంటే ఇక్కడ మనోడు డోర్ వెనకాల నిలబడి ఫ్లర్ట్ చేస్తున్నాడు కదా. జియావ్ ఎంత వద్దని తోస్తున్నా కూడా ఆగడనమాట. వాళ్ళ డాడీకి ఏదో ఒకటి చెప్పి డోర్ క్లోజ్ చేసేసి అతని వైపు కోపంగా చూస్తే లీచన్ మాత్రం ఆమెను గోడకి నొక్కి వర్రీ అవ్వకు, మనం అఫీషియల్ అయ్యే వరకు నేను నీ పేరుకి ఎలాంటి భంగం కలగనివ్వను అని అంటే జియావ్ వీడేదో పర్ఫెక్ట్ జెంటిల్మెన్ లా యాక్టింగ్ చేస్తున్నాడు అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ మార్నింగ్ జియావ్ లీచన్ తో పని కాస్త ఎక్కువగా ఉంది కానీ ప్రాజెక్ట్ టైం కే కంప్లీట్ చేస్తానని అంటే కానీ ఆమె ఫ్రెండ్ లీచన్ చెవి అనుకున్న మార్క్ చూసి జియావ్ కి సైగ చేస్తుంది. జియావ్ కి అర్థం కాదు. అతను వెళ్లిపోగానే ఫ్రెండ్ వచ్చి జియావ్ అతని చెవి వెనుక చూసావా ఎంత పెద్ద లవ్ బైట్ ఉందో, ఎవరో బాస్ ని వాళ్ళ వశం చేసేసుకున్నారు, నిన్న రాత్రి బాస్ నిన్ను ఇంటికి తీసుకెళ్లారు కదా, కుంపదీసి మీరిద్దరేమన్నా అని అడుగుతుంటే జియావ్ అతను నన్ను జస్ట్ ఇంట్లో డ్రాప్ చేశాడు అంతే, ఆ తర్వాత వెళ్లిపోయాడు, బయటేమన్నా వెళ్లి ఎంజాయ్ చేసుంటాడేమో అని చెప్తుంటే బయట ఇదంతా వింటున్న లీచన్ మాత్రం ఒక స్మైల్ ఇస్తాడు. తర్వాత జియావ్ కు మెసేజ్ చేసి ఆఫీస్ కి పిలుస్తూ చూడు ఇక్కడ ఏమైందో, నాకు చాలా నొప్పి పుడుతుంది అని చూపిస్తుంటే జియావ్ ఎవరో నిన్ను కొరికారు, అది కూడా చాలా దారుణంగా అని అంటే లీచింగ్ ఎవరు కొరికుంటారబ్బా అని అడిగితే ఏదైనా కుక్క పిల్ల అయి ఉంటుందిలే అని అంటే తను నవ్వుతూ నిజంగా నిన్న రాత్రి జరిగిందేమి గుర్తుపట్టలేదా, లేక నువ్వు తాగి చేసిన పనులన్నీ ఆ డాష్ కెమెరాలో చూడమంటావా అని అడగగానే మేడం గారికి ఇమ్మీడియట్ గా అతన్ని కిస్ చేసిన విషయం గుర్తుకొస్తుంది. లీచన్ ఆమె ఫేస్ పట్టుకుని ఏమైంది గుర్తుకొచ్చిందా అని అడిగితే జియావ్ వెనక్కి జరిగి నాకైతే కొరికిన విషయమే గుర్తులేదు అని అంటే లీచింగ్ సరే మరేం గుర్తొచ్చింది అని ఆమెకి ఇంకా దగ్గరకు వస్తాడు. జియావ్ రెండు వెళ్లిపై అతను ఆపేస్తే లీచింగ్ నిన్న నువ్వు ఫుల్ గా తాగి నా చెవి దగ్గరకు వచ్చి నన్ను పట్టుకున్నావు, అసలు నీలో అంత బలం ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కావట్లే, నిన్ను దూరం జరపడానికి కూడా నా వల్ల కాలేదు తెలుసా అని టీజ్ చేస్తుంటే జియావ్ కూడా అబ్బా నువ్వు నిజంగా నువ్వు కాపాడుకోలేకపోతే పోలీసులను పిలవాల్సింది, నన్ను అలా హక్ చేసుకోవడానికి బదులు అని అంటుంటే అసిస్టెంట్ రావడంతో జియా వెళ్లిపోతుంటే లీచంగ్ ఆమె దగ్గరికి లాక్కుని ఇంకా మాటలు పూర్తి కాలేదు, పద కలిసి తిందాం అని అనడంతో ఇద్దరు కూర్చొని తినబోతారు. లీచంగ్ నీకు వంకాయ ఇష్టం లేదు కదా అని అంటే నీకెలా తెలుసు అని అడిగితే అతను మీ ఇంటికి వచ్చినప్పుడు నీ గురించి ప్రతిదీ నోటీస్ చేశాను మేడం, ఈవెన్ నీ ఫుడ్ టేస్ట్ గురించి కూడా అని చెప్తే జియావ్ నాకు హూతో బ్రేకప్ అయినా ఇప్పుడు కొత్త రిలేషన్ స్టార్ట్ చేసే ప్లాన్ ఏమీ లేదు అని క్లియర్ గా చెప్తే అతను అంటే నేను నా క్యాజువల్ ఫస్ట్ టైం ని ఇలా నీకు ఇవ్వాల్సి వస్తుందన్నమాట, నువ్వు వింత ఇర్రెస్పాన్సిబుల్ గా ఉంటావని నేను అనుకోలేదు అని అంటే జియావ్ అసలు నువ్వు ఒక్క క్షణం కూడా సీరియస్ గా ఉండవా అని అడిగితే అతను నేను నీకోసం ఎంత కాలమైనా వెయిట్ చేయగలను అని క్లారిటీ ఇస్తాడు. ఆ తర్వాత జియావ్ లేట్ నైట్ వర్క్ చేసుకుంటూ ఉంటే అతను వచ్చి ఇంటికెళ్ళవా అని అడుగుతాడు. ఆమె అతన్ని వెళ్లిపోమంటున్నా కూడా మనోడు అక్కడే కూర్చొని ఇంటికెళ్ళినా నేను ఒక్కనే ఉంటాను కదా, దానికి బదులు నీతోనే నీ పక్కనే ఉంటాను అని అంటాడు. నెక్స్ట్ ఆమె వర్క్ కంప్లీట్ చేశాక చూస్తే మనోడు అక్కడే కూర్చొని నిద్రపోయి ఉంటాడా. జియావ్ బ్లాంకెట్ తీసి అతనికి కప్పబోతుంటే అతను సడన్ గా ఆమె నడుం పట్టుకొని తన వైపుకి లాక్కుంటాడు. వాళ్ళు కిస్ చేసుకునే లోపే ఈ రాక్షసి మళ్ళీ చెయ్యడ్డం పెడుతుంది. నిజంగా ఆమెను చూస్తుంటే జియావ్ లేచి నా వర్క్ అయిపోయింది అని నెర్వస్ అవుతూ అంటుంది. నెక్స్ట్ ఆమెను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు. అసిస్టెంట్ అంటాడు బాస్ మనల్ని ఎవరో ఫాలో అవుతున్నారు కానీ మిమ్మల్ని ఫాలో అవుతున్నారో లేకో మేడంలో తెలీదు అని అంటే లీచెంగ్ నన్ను ఫాలో అయ్యేంత ధైర్యం ఎవరికి లేదు అంటే జియావ్ వెనకాలే ఎవడో ఉన్నాడు ఇన్వెస్టిగేట్ చెయ్యి అని చెప్తాడు. నెక్స్ట్ డే జియావ్ తన వర్క్ కంప్లీట్ చేసుకొని లీచెంగ్ తో చెప్తుంది ఒక ట్రీట్ ఇస్తానని. అతను షాక్ అయ్యి ఏంటి మనసు మారిందా అని అడిగితే జియావ్ లేదు నువ్వు నా ప్రాణాలు కాపాడావు ఆ రుణం తీర్చుకుంటున్నానంతే అని అంటే మనోడు దగ్గరకు వచ్చి అబ్బో పెద్ద అబద్ధాలు కోరువే అని అంటే జియావ్ ఈ మధ్య ఎవరు నన్ను ఫాలో అవుతున్నట్టు అనిపిస్తుంది, దీని వెనుక స్టెప్ మదర్ ఉందేమోనని డౌట్ గా ఉంది అని ఆమె డౌట్ మొత్తం చెప్తూ లీచెంగ్ ఒక్కసారిగా షాక్ అయ్యి ఒక క్షణం ఆలోచించి సరేలే జస్ట్
డిన్నర్ మాత్రమే ఇవ్వబోతున్నావా అని అడిగితే జియావ్ డిన్నర్ తర్వాత హోటల్ కి కూడా వెళ్దాం అని అంటే లీచెంగ్ అలా షాక్ అయ్యి సరే నువ్వెలా చెప్తే అలా ఎప్పుడు కోఆపరేట్ చేస్తాను కదా అని అంటాడు. తర్వాత ఆమెను హోటల్ కి తీసుకెళ్తాడు. ఏం ప్లాన్ వేసావు? ఎవరో ఒకరు రావడం కోసం వెయిట్ చేద్దామా అని అడిగితే జియావ్ నన్ను ఇరికించడానికి స్టెప్ మదర్ ఒక ప్లాన్ వేసింది. ఈ రోజు ఆ ప్లాన్ ని ఆమె పైన రివర్స్ చేద్దాం. ఆమె కోసం చెడు పనులు చేసే ఒక నెఫ్యూ ఉన్నాడు. వాడు చాలా చెడ్డవాడు అని చెప్పగానే అతను షాక్ అయ్యి అంటే అతను నిన్ను టచ్ చేశాడా? ఈ విషయం మీ డాడీకి తెలుసా అని అడిగితే జియావ్ మా స్టెప్ మదర్ ఎప్పుడు మా డాడీ ముందు చాలా మంచిదాన్ని యాక్ట్ చేస్తుంది. ప్రూఫ్ లేకుంటే అతను ఏది నమ్మడు అని తన బాధను చెప్తుంటే లీచెన్ సడన్ గా తనని హక్ చేసుకుని కుర్చీలో కూర్చోబెట్టి తన కింద కూర్చొని ఆమె హీల్స్ తీసి స్లిప్పర్స్ వేస్తాడు. అతను నిన్ను ఏ చేత్తో టచ్ చేశాడు అని అడిగితే ఎందుకు నా పగ తీర్చుకుంటావా? అయినా అవసరం లేదు, నేను హ్యాండిల్ చేసుకోగలను అని అంటే లీచెంగ్ నన్ను నీ సపోర్ట్ గా ఉండనివ్వు, అప్పుడు నువ్వు ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సిన అవసరం రాదు అని చెప్తే జియావ్ అవసరం లేదని అంటుంది. బయట రౌడీలు నిలబడి వీళ్ళిద్దరు లోపలికి వెళ్లారు కదా, సో ఏదో వీడియో తీసి వైరల్ చేద్దామని ప్లాన్ చేస్తారు. డోర్ తీయబోతే లోపల ఇంకెవరో ఉంటారు. ఆ పర్సన్ ఏంట్రా డోర్ ఓపెన్ చేశారు, కళ్ళు దొబ్బాయా అని చితకబాస్తాడు. జియావ్ లీచెంగ్ దూరంగా నిలబడి ఇది చూసి నవ్వుకుంటారు. యాక్చువల్ గా స్టెప్ మదర్ ప్లాన్ ఏంటంటే జియావ్ ఊల బ్రేకప్ మ్యాటర్ ఆన్లైన్ లో పబ్లిక్ అవ్వక ముందే జియావ్ లీచెంగ్ తో కలిసి హోటల్లోకి వెళ్ళినట్టు వీడియో వైరల్ చేయాలి అనుకుంటుంది. అప్పుడు ఈ జియావ్ ని అందరూ మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళ నాన్న సీరియస్ అయ్యి ఈమెను ఫ్యామిలీలో నుంచి బయటికి నెట్టేస్తాడని ఆమె ప్లాన్ అన్నమాట. అంత జరిగినా కూడా ఆమె ఫేస్ లో హ్యాపీనెస్ కనిపించకపోయేసరికి లీచెన్ ఎందుకు అలా డల్ గా ఉన్నావు అని అంటే నేను కొంచెం అలసిపోయాను అని అంటుంది. దాంతో అతను కార్ ఆపిచ్చి ఒక ఫ్లవర్ షాప్ దగ్గరికి వెళ్తే ఆ ఫ్లవర్స్ ఎంత అని అడుగుతాడు. ఆమె కొంత అమౌంట్ చెప్తుందా. మనోడేమో ఆ చిన్న ఫ్లవర్ షాప్ కి కార్డ్ ఇస్తాడు. బట్ ఆమె కార్డ్స్ తీసుకోమా అని చెప్పడంతో ఫోన్ కోసం వెతుకుతుంటే కార్ లో ఉన్న జియావ్ ఇతని బిహేవియర్ ని చూసి నవ్వుతుంది. ఏం చేయలేక వాచ్ తీసి ఆమెకి ఇవ్వబోతాడు. అప్పుడు జియావ్ వచ్చి క్యాష్ ఇస్తుంది. లీచెంగ్ ఆపి నేను పే చేస్తాను అని అంటే ఆమె పిచ్చా నీకు $120 బదులుగా $1,000,000 వాచ్ ఇస్తావా ఏంటి అని అంటే షాప్ కీపర్ అయ్యో అంత $1,000,000 వాచ్ తీసుకునే ధైర్యం నేను చేయలేనండి అని జియావ్ దగ్గర డబ్బులు తీసుకొని ఫ్లవర్స్ ఇస్తుంది. లీచెంగ్ ఆ ఫ్లవర్స్ జియావ్ కి ఇస్తాడు. జియావ్ వాటిని చూస్తుంటే లీచెంగ్ ఈ ప్రపంచంలో ఒకే రకం ఫ్లవర్స్ ఉన్నాయనుకుంటున్నావా? కాదు, నువ్వు చాలా రకాల ఫ్లవర్స్ కి అర్హురాలివి అని చెప్తాడు. ఆ మాటకి జియావ్ అతని వైపు చూస్తుంటుంది. ఇంటికి వెళ్లేసరికి వాళ్ళ డాడ్ స్టెప్ మదర్ ని తిడుతుంటాడు. జియావ్ స్మైల్ చేస్తూ ఫ్లవర్ బొకే పట్టుకొని లోపలికి వస్తుంది. ఆ తర్వాత జియావ్ తన రూమ్ లో ఉన్నప్పుడు లీచెంగ్ ఆమెకి పేమెంట్ ట్రాన్స్ఫర్ చేస్తాడు. జియావ్ ఏమో అవసరం లేదు, ఫ్లవర్స్ చాలా బాగున్నాయి, నేనే కొనుక్కోగలను కదా అని అంటే అతను కాల్ చేస్తే ఆమె కట్ చేసి ఇంత రాత్రైనా నువ్వు ఇంకా నిద్రపోలేదా అని మెసేజ్ చేస్తుంది. లీచెంగ్ నువ్వేమైనా నాతో పడుకున్నావా? నా గురించి ఇంతలా వరీ అవుతున్నావు అని అంటే జియావ్ ఇతను ఎక్కడ చూసిన ఫ్లర్టింగ్ మాత్రం చేయడం ఆపడు కదా అనుకుంటూ ఫోన్ పక్కన పెట్టి నిద్రపోతుంది. నెక్స్ట్ డే జియావ్ ఇంకా తన ఫ్రెండ్ ఆఫీస్ లిఫ్ట్ దగ్గర నిలబడతారు. అయితే మనోడు వచ్చి ఆమె పక్కనే నిల్చుంటాడా. ఈమె షాక్ అయ్యి మనసులో వీడు పర్సనల్ ఎలివేటర్ లో వెళ్లకుండా ఇక్కడేం చేస్తున్నాడు అనుకుంటుంటే లీచెంగ్ మాత్రం వెనుక నుండి వచ్చి ఎవరికి తెలియకుండా ఆమె చేతిలో డబ్బులు పెట్టడానికి ట్రై చేస్తాడు. జియావ్ వద్దంటూ అతని చేతిలో పెడుతున్నా కూడా మనోడు వినకుండా ఆమె చేతిలోనే పెట్టి వెళ్లిపోతాడు. ఆ తర్వాత లీచెంగ్ ఆమె ఉన్న ప్లేస్ దగ్గరకు వస్తే ఆమె చాలా సైలెంట్ గా డల్ గా కూర్చుని ఉంటుంది. అది అబ్జర్వ్ చేసి లీచెంగ్ ఇమ్మీడియట్ గా చైర్ పట్టుకుని లాగగానే ఆమె పిచ్చిగా ఏడుస్తూ ఉంటుంది. అతని కింద కూర్చుని ఆమె చేయి పట్టుకుని ఈ రోజు అందరూ నీ డ్రాయింగ్ ని పొగిడారు కదా, నువ్వు సెలబ్రేట్ చేసుకోవాలి అని అంటే జియావ్ నాకు కొంచెం సేపు ఇలాగే కూర్చోవాలనుంది, నువ్వు వెళ్ళు అని అంటే లీచెంగ్ నేను ఇంకా తినలేదు పదా కలిసి వెళ్దాం అని పట్టుకొని లాగుతుంటే జియావ్ నాకు మూడ్ లేదు అని ఏడుస్తూ తన్ని తాను కంట్రోల్ చేసుకుంటూ ఈ రోజు మా మమ్మీ డెత్ యానివర్సరీ అని చెప్తుంటే లీచెంగ్ ఆమెను పట్టుకొని లేపి అలాంటప్పుడు నువ్వు ఈ రోజు త్వరగా ఇంటికి వెళ్ళాలి కదా అని అంటే ఎలా వెళ్తాను, ఈ రోజే మా స్టెప్ మదర్ బర్త్డే కూడా, నన్ను అలా చూడకు, నేనంత వీక్ కాను, నేను జస్ట్ అని చెప్తుంటే ఆమె ఎంతకి వినకపోయేసరికి మనోడు ఆమె ఫేస్ పట్టుకొని నువ్వు నిజంగా చాలా మొండిదానివి, నాతో ఏదో ఒకటి చేయిస్తావు అని రొమాంటిక్ గా కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. జియావ్ కూడా ఫస్ట్ కోఆపరేట్ చేస్తుంది. తర్వాత తను దూరంగా నెట్టగానే ఇప్పుడు నీకు బెటర్ గా అనిపిస్తోందా, అయితే మళ్ళీ చేద్దాం అని కిస్ చేయబోయే లోపే ఆమె అతన్ని హక్ చేసుకుంటుంది. లీచెంగ్ కూడా హక్ చేసుకుని ఎవరో ఒకరి వల్ల నువ్వు ఇక్కడ ఒంటరిగా కూర్చొని ఏడవకు, నువ్వు ఎవరి వల్ల అయితే బాధపడుతున్నావో వాళ్ళని నేను ఇంకా ఎక్కువ ఏడిపిస్తాను అని చెప్తాడు. తర్వాత వాళ్ళిద్దరు ఇంటికి వచ్చేసరికి స్టెప్ మామ్ డాడ్ బయటకు వెళ్తూ ఉంటారా. లీచెంగ్ రాంగ్ టైమ్ లో వచ్చినట్టున్నానే అని అంటే అయ్యో అదేం లేదు బాబు నువ్వు కూర్చో అని స్టెప్ మదర్ తో వెళ్ళి లీచెంగ్ కోసం నూడిల్స్ చేసి తీసుకురా అని ఆర్డర్ వేస్తాడు. కానీ ఆమె మాత్రం వీళ్ళ వల్ల బయటికి వెళ్ళలేకపోయానని ఫుల్ కోపంగా ఉంటుంది. వాళ్ళ డాడ్ లీచెంగ్ గేమ్ ఆడుతూ ఉంటారు. జియావ్ బోర్ కొట్టి నిద్ర మత్తులోనే అతని పైకి పడబోయి వెంటనే లేచి కూర్చుంటుంది. నువ్వు ఆడతావా అని అడిగితే లేదు లేదు అని అంటుంటే లీచెంగ్ సరే నేను నేర్పిస్తాను రా అని ఆమె చెయ్యి పట్టుకుని తన చేతులతోనే ఆడిపించడం స్టార్ట్ చేస్తాడు. లీచెంగ్ ఆమె నడుం పట్టుకోగానే జియావ్ ఫుల్ నర్వస్ అయిపోతుంది. మనోడేమో గేమ్ నేర్పిస్తూ ఉంటాడు. ఆమెమో ఫోకస్ చేయలేకపోతుంటే కావాలని దగ్గరకు వచ్చి టెంప్ట్ చేస్తూ ఫోకస్ అని చెప్తూ స్టోన్స్ పెడుతుంటాడు. అప్పుడే స్టెప్ మదర్ వచ్చి బాబు జియావ్ మా
ఒక్కగానొక్క కూతురు. మేమీమెకి ఏమి సహాయం చేయలేము. కానీ నాకు తెలుసు మా ఫ్యామిలీ మీకు పర్ఫెక్ట్ మ్యాచ్ కాదు. అయినా మీ పేరెంట్స్ అని ఏదో అనబోతుంటే లీచెంగ్ మధ్యలోనే ఆపి, నేను జియావ్‌ని డేట్ చేయడం గురించి చాలా సీరియస్‌గా ఉన్నాను. ఈమె నాపై డిపెండ్ అయ్యి నన్ను ప్రేమించేలా చేసుకొని ఈమెను బాగా అర్థం చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పగానే జియావ్ అతని వైపే చూస్తూ ఉంటుంది. డాడ్ మాత్రం వీళ్ళిద్దరి రిలేషన్ చూసి నవ్వుకుంటారు. లీచెంగ్ మళ్ళీ ఆమె నడుము పట్టుకొని చెయ్యి పట్టుకొని ఆడిపిస్తూ ఉంటే కొద్దిసేపటికి జియావ్ చెయ్యి తీసేసి చాలా టైం అయిపోయింది. ఇక నువ్వు వెళ్ళాలి అనంటే లీచెంగ్ నువ్వు నా పెయింటింగ్ వేసావు కదా అది చూపిస్తావా అనంటే వాళ్ళ డాడీ అవునమ్మా లోపలికి తీసుకెళ్లి చూపించు అని అనగానే జియావ్ షాక్ అవుతుంది. ఎందుకంటే మనోడు అదే కదా కావాల్సింది ఆమెతో ఒంటరిగా ఉండడానికి. ఇమ్మీడియట్ గా లేచి ఆమె చేయి పట్టుకుంటే జియావ్ తన రూమ్ లోకి తీసుకెళ్లి డ్రాయింగ్ చూపిస్తుంది. అది చూసి నీకు అసలు నా మీద కేర్ లేనట్టుంది. అందుకే నా డ్రాయింగ్ ని ఇంత స్లోగా వేస్తున్నావు అని అంటే జియావ్ ఈ రోజే ఫినిష్ చేసేస్తానులే అని అతన్ని నిలబెట్టి డ్రా చేస్తూ ఉంటుంది. లీచెంగ్ సడన్ గా బాగా క్లోజ్ గా వచ్చి కలర్స్ ఫిల్ చేయడానికి నీకు రియల్ మనిషి కనిపించడం లేదా అని రొమాంటిక్ గా అడుగుతాడు. తర్వాత కిడ్నాపింగ్ ప్రూఫ్ దొరకగానే ఆ స్టెప్ మదర్ పని పడతాను అని అంటే జియావ్ నువ్వు పిచ్చి పనులేం చేయకు అని అంటే లీచెంగ్ ఆమె పక్కన కూర్చొని నాకు అనవసరం నిన్ను బాధ పెట్టడానికి ఎవరు ట్రై చేసినా కూడా వాళ్ళ పని పడతాను. అయినా మీ స్టెప్ మదర్ మనల్ని ఇరికించడానికి ఇందాక చాలా ట్రై చేసింది కదా మనం కూడా ఆమెకి ఇంకో ఛాన్స్ ఇవ్వాలి కదా. ప్రూఫ్ ని వెతకడం కంటే ఒక ఫేక్ ప్రూఫ్ క్రియేట్ చేయడమే బెటర్ అని చెప్తే జియావ్ అతని ఫేస్ పట్టుకొని నువ్వు నిజంగా చాలా కన్నింగ్‌వి తెలుసా అని అంటే లీచెంగ్ ఆమెకి క్లోజ్ గా వస్తూ బట్ బాధాకరమైన విషయం ఏంటంటే ఈ కన్నింగ్ కి తగిన ఫుడ్ దొరకట్లేదు. ఇన్ని రోజుల నుంచి ఉన్న క్రేవింగ్ కి కాస్త రుచి చూపించొచ్చు కదా అని అడుగుతూ ఆమె చెయ్యి పట్టుకొని ఇప్పటి నుంచి నీ పెయింటింగ్స్ కి ఎప్పుడు నేనే మోడల్ గా ఉంటాను అని చెప్తాడు. అప్పుడే స్టెప్ మదర్ కి కాల్ వస్తుంది. నా దగ్గర వీడియోలున్నాయి అది వైరల్ అవ్వకూడదు అనుకుంటే ఇప్పుడే 2 మిలియన్స్ తీసుకురా రాకపోతే జియావ్ దగ్గరికి వెళ్తాం అని బెదిరిస్తే ఆమె వెంటనే లేచి నిలబడి భయపడి వస్తున్నానని చెప్తుంది. తర్వాత స్టెప్ మదర్ ఆ రౌడీల దగ్గరికి వెళ్లి వాళ్ళకి డబ్బులు ఇచ్చి వీడియో తీసుకోబోతుంది. అంతలోనే జియావ్ అక్కడికి వాళ్ళ డాడీని తీసుకెళ్తుంది. డాడ్ చూసారా అంతా అని అంటే ఈ స్టెప్ మదర్ షాక్ అయ్యి నేను ఇదంతా జియావ్ మంచి కోసమే చేస్తున్నాను అందుకే ఆ వీడియో కొన్నాను అని కవర్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ వాళ్ళ డాడీ దవడ మీద పగలగొట్టి పక్కన పడేస్తాడు. జియావ్ ఆ వీడియో ఫేక్ కానీ నన్ను నిజంగా కిడ్నాప్ చేయించింది మాత్రం నువ్వే కదా అని అరిస్తే అంతలోనే ఆమె మనిషి దాడి చేయబోతే లీచెంగ్ జియావ్ ని కాపాడి బాడీకి వార్నింగ్ ఇస్తాడు. జియావ్ అతని చేయి పట్టుకుని నువ్వు బానే ఉన్నావా అని అడిగితే వాళ్ళ డాడ్ నువ్వు అతన్ని హాస్పిటల్ కి తీసుకెళ్ళు వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను అని అంటే ఈ స్టెప్ మదర్ ఎంత వేడుకుంటున్నా కూడా వాళ్ళ డాడీ గింత కూడా వినడు. ఆ తర్వాత జియావ్ లీచెంగ్ కి దెబ్బ తగిలింది కదా దానికి పట్టి కడుతుంటే అతను మాత్రం ఆమె వైపు నాన్ స్టాప్ గా చూస్తూ ఉంటాడు. జియావ్ కోపంతో నువ్వు పదే పదే నా విషయంలో ఎందుకు ఎక్స్ట్రా కేర్ తీసుకుంటున్నావు అని అంటే లీచెంగ్ నేను సెకండ్ టైం నీకోసం హీరోన్ అయ్యాను ఆ సేమ్ ఎక్స్ట్రా అమ్మాయి కోసమే అని అంటే జియావ్ అతని వైపు చూస్తే లీచెంగ్ ఏమైంది నేను నా ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నానని ఆలోచిస్తున్నావా అయినా ప్రాణాలు కాపాడినందుకు ఓకే చెప్పొచ్చు కదా అని అంటే జియావ్ కథలకు అని పట్టి కడుతుంది. లీచెంగ్ కానీ నొప్పితో నాకు భ్రమలు కలుగుతున్నాయి అని అంటే జియావ్ ఎందుకు ఏమైంది అని అడిగితే లీచెంగ్ నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ అయినట్టు నాకు డైలీ డ్రీమ్ వస్తుంది. చెప్పాలంటే నేను నిన్ను ఫస్ట్ టైం కలిసినప్పటి నుంచే లైక్ చేయడం స్టార్ట్ చేశాను. నువ్వు నా మెడపై చాకు పెట్టిన ఆ మొండితనం నీ స్మైల్ నాకు చాలా ఇష్టం. ఫస్ట్ లో నీకు నా గురించి అసలు కేర్ లేకపోవడం చాలా నచ్చేది కానీ మెల్లమెల్లగా నీకు నాపై కేర్ పెరిగింది. నువ్వు కూడా నన్ను ఇష్టపడుతున్నావు కదా అని ఆమెను కిస్ చేయడానికి దగ్గర అవుతుంటే జియావ్ మళ్ళీ ఆపేస్తుంది రాక్షసి. కానీ ఈసారి మాత్రం మేడం గారు ఓ డైలాగ్ కొడుతుంది. లీచెంగ్ నువ్వు నన్ను ఇంప్రెస్ చేయడానికి ఇంత కష్టపడుతున్నప్పుడు ఇక నేను ఓకే చెప్పేస్తాను అని అంటుంది దేవత లాస్ట్ కి. లీచెంగ్ ఫుల్ హ్యాపీ అయిపోయి పాపం కిస్ చేయబోతాడా మేడం గారు మళ్ళీ వెనక్కి జరుగుతుంది. జరిగింది కాక ముందు ఈ మెడిసిన్ తిను అని అంటుంది. లీచెంగ్ ఇప్పుడు నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ కదా నా అంతటి నేనే ఎందుకు తింటాను అని అడిగితే జియావ్ తన చేతులతోనే అతనికి మెడిసిన్ తినిపిస్తుంది. అతను చాలా చేదుగా ఉంది అని అంటే క్యాప్సిల్స్ చేదుగానే ఉంటాయి అని అంటే లీచెంగ్ నిజంగా చేదుగా ఉంది నమ్మకం లేకపోతే ట్రై చేయి అని ఆమె ఫేస్ పట్టుకొని చాలా రొమాంటిక్ గా కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఆమె ఫస్ట్ షాక్ అవుతుంది ఫస్ట్ టైం రెస్పాండ్ కూడా అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ ఆగుతుంది ఎడ్డెముకంది. ఇక నేను వెళ్ళాలి అని అంటుంది. లీచెంగ్ ఎక్కడికి వెళ్తున్నావు నీ వల్ల నాకు ఫీవర్ వస్తే పరిస్థితి ఏంటి అని అంటే జియావ్ నువ్వంత వీక్ ఏం కావులే అని అంటే లీచెంగ్ మీ డాడీ ఇప్పుడు ఆ స్టెప్ మదర్ తో మ్యాటర్ సెటిల్ చేస్తూ ఉంటారు. ఆ టైంలో నువ్వు అక్కడ ఉండడం వాళ్ళకి ఇష్టం ఉండదులే అని చెప్తే జియావ్ అవును నువ్వు చెప్పేది కూడా నిజమే సరే నా హెల్ప్లెస్ పేషెంట్ దగ్గరే ఉండి కంపెనీ ఇస్తానులే అని అంటే లీచెంగ్ నవ్వుతూ ఆమెను హక్ చేసుకుంటాడు. నెక్స్ట్ మార్నింగ్ జియావ్ ఇంటికి రాగానే డాడ్ సోఫాలో కూర్చొని నేను దాన్ని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేశాను పోలీసులకు కూడా ఇన్ఫార్మ్ చేశాను వాళ్ళే చూసుకుంటారు అని చెప్పి ఆమె చేయి పట్టుకొని నన్ను క్షమించమ్మా నేను చాలా పిచ్చోన్ని నీకోసం మంచి స్టెప్ మదర్ ని తెచ్చాను అనుకున్నాను అని బాధపడుతుంటే జియావ్ ఇందులో మీ తప్పేం లేదు ఇప్పుడు అంతా సెట్ అయిపోయింది కదా డాడీ గిల్ట్ ఫీల్ అవ్వకండి. ఒకవేళ మీరు నిజంగా గిల్ట్ గా ఫీల్ అయితే నన్ను ఇంకా ఎక్కువ స్పాయిల్ చేయండి బాగా డబ్బులు ఇవ్వండి
అని టీజ్ చేయడంతో ఇద్దరు నవ్వుకుంటారు. ఆ రాత్రి జియావ్ బెడ్ పై కూర్చుని ఉంటే మనోడు వీడియో కాల్ చేస్తాడు. జియావ్ వెంటనే ముఖం పక్కకు తిప్పుకొని నువ్వెందుకు షర్ట్ వేసుకోలేదు అని అడిగితే లీచెంగ్ వేసుకునే ఉన్నాను కదా అని అంటే జియావ్ అబ్బో మిస్టర్ లీచెంగ్ కి బాడీ బానే ఉందిలే అని టీజ్ చేస్తుంటే లీచెంగ్ స్టెప్ మదర్ వెళ్ళిపోయినందుకు హ్యాపీయేనా అని అడిగితే ఆమె హా ఇప్పుడు ఇది నా ఇల్లు అనిపిస్తోంది థ్యాంక్ యూ అని అంటే లీచెంగ్ జస్ట్ ఓవరాల్ గా థ్యాంక్స్ చెప్తే సరిపోదు బేబీ అని అంటే జియావ్ కవర్ చేసుకుంటూ మరి ఇంకేం కావాలి అని అడిగితే నీకు తెలియదా అని అంటే జియావ్ సరే ఒక గేమ్ ఆడదాం ఫస్ట్ ఎవరు కాల్ కట్ చేయరో వాళ్ళు డాగీ అని కాల్ కట్ చేయగానే మనోడు నవ్వుకుంటూ కనీసం సరిగ్గా ఫ్లర్ట్ కూడా చేయనివ్వదు నా బేబీ అని మురిసిపోతాడు తిక్కలోడు. ఆ తర్వాత జియావ్ నవ్వుతూ బుక్ చదువుతూ ఉంటే లీచెంగ్ కాల్ చేసి కిందికి రా అని అంటే జియావ్ షాక్ అయ్యి నువ్వు మా ఇంటి కింద నిలబడి ఉన్నానని మాత్రం చెప్పకు అని పరిగెత్తుకుంటూ కిందికి వచ్చి చూస్తే తను ఉంటాడు. ఎందుకు వచ్చావు ఇక్కడికి అని అడిగితే ఈ డాగీ తన ఓనర్ ని మిస్ అవుతున్నాడు అని తన టై ఆమె చేతికిస్తాడు. లీచెంగ్ సడన్ గా ఆమెను హక్ చేసుకుని నేను చాలా మిస్ అయ్యాను బేబీ అని చెప్తూ ఆమెను గట్టిగా హక్ చేసుకుంటాడు. ఆమె కోపంతో నీకెన్నిసార్లు చెప్పాలి డాక్టర్ నిన్ను రెస్ట్ తీసుకోమన్నారు కదా ఇంత లేట్ నైట్ ఎందుకు వచ్చావు అని తిడుతుంటే ఆమె చేతిలో ఉన్న ఫోన్ తీసుకొని సెల్ఫీ తీసుకుంటాడు. చూడు మన ఇద్దరి ఫోటో ఒక్కటి కూడా లేదు ఈ ఫోటోలో నువ్వు నేను ఎంత బాగున్నామో అని హ్యాపీగా ఫీల్ అవుతూ మళ్ళీ సాడ్ గా కాదు మనం మన రిలేషన్షిప్ ని ఎప్పుడు అఫీషియల్ చేద్దాం అని అంటే ఆమె ఈ బిగ్ ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వగానే అఫీషియల్ చేద్దాం అని చెప్పడంతో అతను ప్రేమగా హక్ చేసుకుంటాడు. ఆ తర్వాత సీన్ లో జియావ్ తన అసిస్టెంట్ తో ఆఫీస్ లో వర్క్ చేసుకుంటూ ఉంటే మనోడు అక్కడికి వస్తాడు. అసిస్టెంట్ ఏమో అవతల పక్కకు తిరిగి ఏదో డ్రా చేస్తూ ఉంటుంది. వెనుక నుండి వచ్చి గట్టిగా పట్టుకుని ఫోర్స్ గా కిస్ చేస్తూ ఉంటాడు. జియావ్ ఒక్కటే నర్వస్ అవుతుంది ఎక్కడ అసిస్టెంట్ చూసేసి ఏమనుకుంటుందో అని. బట్ ఆమె ఎగ్జాక్ట్ టైం కి వెనక్కి తిరిగే లోపే మనోడు స్టాప్ చేసేస్తాడు. కావాలని అడుగుతాడు ఈ రోజు నైట్ బ్లైండ్ డేట్ ఉంది వస్తున్నావు కదా అని అందరూ కలిసి వాళ్ళ ఇంటికి వస్తారు. అక్కడ నైట్ కూర్చొని ఒక మూవీ చూస్తూ ఉంటారు. ఆ మూవీలో ఒక రొమాంటిక్ కిస్ సీన్ వస్తూ ఉంటుంది. అది చూస్తున్న ఈమె ఒక్కసారిగా నర్వస్ అయిపోయి అతని షోల్డర్ పై పడుకున్న ఆవిడ కూడా లేచి నేను వాటర్ తీసుకొస్తాను అని వెళ్ళబోతుంటే అతను ఇమ్మీడియట్ గా చేయి పట్టుకుంటాడు. ఆమె విదిలించుకోవడానికి ట్రై చేస్తుంటే అతనికి చాలా నొప్పిగా వస్తుంది. మరి నొప్పిగా ఉంటే ఎందుకు పట్టుకుంటావు అని అనగానే అతను ఆమె ఫేస్ కి దగ్గరగా వచ్చి మరైతే నువ్వు పట్టుకోవచ్చు కదా అని చెప్పడంతో ఇద్దరి మధ్య ఇంటెన్సిటీ చాలా పెరిగిపోయి ఒక్కసారిగా కిస్ చేసుకుంటారు. అలా ప్యాషనెట్ గా కిస్ చేసుకుంటూ ఆ నైట్ క్లోజ్ అవుతారు. నెక్స్ట్ డే ఆమె నెక్ నిండా లవ్ బైట్స్ ఉండడం వల్ల ఆఫీస్ కి మొత్తం కవర్ చేసుకుని వస్తుంది. తర్వాత వీళ్ళిద్దరు కార్లో ఇంటికి వెళ్తుంటే జియావ్ అతను భుజం పైన పడుకుంటుందా. లీచెంగ్ ఆమె తాకగానే మెలకు వచ్చి నువ్వు ముందే ఎందుకు లేపలేదు అని అడిగితే లీచెంగ్ బాగా టైర్డ్ అయిపోయావు కదా అని ఫోర్ హెడ్ పై కిస్ చేస్తే జియావ్ కూడా గుడ్ నైట్ చెప్పి వెళ్ళిపోతుంది. లీచెంగ్ అసిస్టెంట్ తో ఒకవేళ ఆమెకి నిజం తెలిస్తే అప్పుడు కూడా నాతోనే ఉంటుందా లేక నన్ను వదిలేసి వెళ్ళిపోతుందా అని ఒకటే ఆలోచనలో పడతాడు. నెక్స్ట్ డే జియావ్ వర్క్ చేసుకుంటూ ఉంటే ఓ వస్తాడు. జియావ్ ఏమో అతను ఇగ్నోర్ చేసి వెళ్ళిపోతుంటే అతను చేయి పట్టుకుని నువ్వు ఆ లీచెంగ్ తో ఎలా ఉన్నావు నీకు అస్సలు తెలీదు వాడెంత అమాయకంగా కనిపిస్తాడో అంత మంచివాడేం కాదు నీతో అబద్ధాలు చెప్పాడు నీకు నా మీద అనుమానం రావాలని మన ఇద్దరిని తెలివిగా విడదీయాలని ఆ కార్ వీడియో నాకు పంపించింది. ఆ రోజు నువ్వు వాళ్ళ ఇంటి నుంచి రాకుండా రోడ్ బ్లాక్ చేయించింది కూడా అతనే అని చెప్తే జియావ్ ఎవరో ముక్కు ముఖం తెలియని వాళ్ళు వచ్చి అతని గురించి చెప్తే అవన్నీ నమ్మడానికి నేనేం పిచ్చిదాన్ని కాదు స్వయంగా అతనితోనే మాట్లాడతాను అని చెప్పి వెళ్ళిపోతుంటే అతను బాధపడతాడు. అంటే నన్ను ముక్కు ముఖం కూడా తెలియని వాన్నా అని. నెక్స్ట్ లీచెంగ్ అసిస్టెంట్ తో కలిసి ఆఫీస్ కి వస్తుంటే అక్కడ ఆల్రెడీ జియావ్ కూర్చొని ఉంటుంది. లీచెంగ్ ఏంటి ఇంత త్వరగా వచ్చేసావు ఎప్పుడు ఇలా జరగదే అని అంటే అసిస్టెంట్ వెళ్ళబోతుంటే జియావ్ లేచి నిలబడి అతను టై పట్టుకుని లాగుతూ నువ్వెప్పుడు లీచెంగ్ తోనే ఉంటావు కదా అతనికి కొంచెం మంచి పనులు చేయమని కాస్త అడ్వైస్ ఇవ్వచ్చు కదా అని అరిస్తే రైట్ హ్యాండ్ టెన్షన్ తో మేడం ఏం మాట్లాడుతున్నారు అని అడిగితే జియావ్ మిస్టర్ లీచెంగ్ నీకు మ్యాటర్ అర్థమవుతూనే ఉంటుంది కదా అని అనగానే లీచెంగ్ కొంచెం నర్వస్ అవుతాడు. ఇమీడియట్ గా అసిస్టెంట్ ని బయటికి పంపించేసి ఆమె చేయి పట్టుకోబోతే జియావ్ విదిలించుకొని కూర్చుంటుంది. నాకు చెప్పాల్సింది ఏమైనా ఉందా నీకు అని అడిగితే అతను హా చెప్పాలి అని అంటే జియావ్ చెప్పే ముందు బాగా ఆలోచించుకో నా దగ్గర అబద్ధాలు మాత్రం చెప్పకు అని వార్నింగ్ ఇవ్వగానే లీచెంగ్ అవును హూకియా ఎడిటెడ్ వీడియో పంపించింది నేనే అని ఒప్పుకుంటే జియావ్ ఓ అంటే ఈ ప్లాన్స్ అన్నిటికీ మాస్టర్ మైండ్ నువ్వే అన్నమాట అని అంటే లీచెంగ్ ఏదో చెప్పబోతుంటే జియావ్ లేచి నిలబడి నీకేది కావాలన్నా బలవంతంగా లాక్కుంటావు కదా కానీ అలా చేస్తే నీకు కిక్ ఉండదు అందుకే మెల్లమెల్లగా నన్ను నీ వలలో వేసుకున్నావు నేను నీ వలలో పడుతుంటే నువ్వు చాలా బాగా ఎంజాయ్ చేసినట్టున్నావే అని ఫుల్ ఫైర్ అవుతుంటే లీచెంగ్ అస్సలు కాదు బేబీ స్టార్టింగ్ లో నా ఉద్దేశం అదే అయినా మెల్లమెల్లగా నేను చేసింది తప్పని రియలైజ్ అయ్యాను నేను పిచ్చిగా ప్రేమిస్తున్నాను అని చెప్తే జియావ్ నీ ఈ పిచ్చి ప్రేమ నిజం అని చెప్తున్నావా అసలు ఇందులో ఏది నిజమో నాకు అసలు అర్థమే కావట్లేదు అని అంటే లీచెంగ్ ప్లీజ్ నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వు అని రిక్వెస్ట్ చేస్తాడు. జియావ్ ఏమో నేను ఈ రిలేషన్ లో చాలా హానెస్ట్ గా ఉన్నాను కానీ ఇప్పుడు నేను ఎప్పుడు చూసినా నీ కన్నింగ్ ఫేస్ మాత్రమే గుర్తొస్తుంది అందుకే బ్రేకప్ చేసుకుందాం అని వెళ్ళిపోబోతుంటే లీచెంగ్ ఆమె చేయి పట్టుకొని నేను దీన్ని యాక్సెప్ట్ చెయ్యను అని అంటే జియావ్ ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వనివ్వు ఆ తర్వాత నీ ముఖం కూడా చూడాలనుకో
అవ్వట్లేదు అని విదిలించుకొని వెళ్ళిపోతుంది. పాపం లీచెంగ్ చాలా బాధగా కూర్చొనుంటే అసిస్టెంట్ వచ్చి బాస్ చాలా లేట్ అయింది అని చెప్తే లీచెంగ్ మాత్రం ఆమె ఫోటో చూస్తూ ఒక్కటే బాధపడుతుంటాడు. సేమ్ ఇలాగే ఆమెకు హూకి కూడా బ్రేకప్ చెప్పేసి వదిలేసి వెళ్ళిపోయింది. నన్ను కూడా వదిలేసి వెళ్తుందా అని ఇతను బాధపడుతుంటే ఇంకో పక్క జియావ్ కూడా తన రూమ్ లో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. లీచెంగ్ చాలా మెసేజ్ పంపిస్తాడు బట్ రిప్లై ఇవ్వదు. ఆ తర్వాత ఇంటికి వచ్చాక ఆమెకి వాళ్ళ డాడ్ నుంచి కాల్ వస్తుంది. జియావ్ డాడీ అని కాల్ ఎత్తగానే లీచెంగ్ మాట్లాడతాడు. మీ డాడ్ ఫోన్ నా దగ్గరే ఉంది. ఆయన ఫుల్ గా తాగారు. వచ్చి తీసుకెళ్ళు అని చెప్పగానే జియావ్ పరిగెత్తుకుంటూ అక్కడ వస్తుంది. లీచెంగ్ ఆమె డాడ్ ని పట్టుకుని వస్తుంటాడా. జియావ్ ఎందుకు ఇలా తాగారు అని అంటే అతను నేను ఈ రోజు చాలా హ్యాపీగా ఉన్నానమ్మా అని లీచెంగ్ ని ఇంటికి తీసుకెళ్లమంటారు. జియావ్ మీ అసిస్టెంట్ ఎక్కడా అని అడిగితే అతను బిజీగా ఉన్నాడని అంటే జియావ్ మా డాడ్ తాగే అలవాటు ఇంకా పోలేదు కదా నీకు అని ఫ్రస్ట్రేట్ అవుతుంది. కానీ మనోడు ఒక క్యూట్ స్మైల్ ఇస్తాడు. వాళ్ళ డాడ్ మధ్యలో అతనికి థ్యాంక్స్ చెప్పమ్మా నా 3 మంత్స్ కష్టం తర్వాత ఫైనల్ గా నాకు ప్రాజెక్ట్ దక్కింది. అది లీచెంగ్ వల్లే. ఇప్పుడు నేను చాలా పెద్ద నర్సింగ్ హోమ్ కట్టిస్తాను. నా అల్లుడు నిజంగా బెస్ట్ అని వెళ్ళిపోతాడు. జియావ్ లీచెంగ్ తో రేపు మా డాడ్ కి చెప్పు మన బ్రేకప్ అయిపోయిందని అని అంటే అతను నేను బ్రేకప్ అయిపోయిందని చెప్తే ఈ ప్రాజెక్ట్ ఇంకా లేట్ అయిపోతుంది. అయినా చూడు మీ డాడ్ ఎంత హ్యాపీగా ఉన్నారో ఆయనకి హెల్ప్ చేసి నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నాను అని అంటే జియావ్ నిజంగా నువ్వు నెంబర్ 1 కన్నింగ్ ఫాక్స్ వి అని అంటే లీచెంగ్ ఏం చేయను నీవాన్ని కదా అని నవ్వుతాడు. నెక్స్ట్ డే వాళ్ళ డాడ్ జియావ్ తో చూడమ్మా నా అల్లుడు ఎంత మంచివాడో ఇలాంటి వాడు దొరకడం నిజంగా అదృష్టం. నేను నర్సింగ్ హోమ్ కట్టాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. మీ మమ్మీకి హెల్త్ బాలేనప్పుడు నేను కాపాడుకోలేకపోయాను. కానీ ఇప్పుడు ఎంత మంది ప్రాణాలు కాపాడొచ్చు అని ఎమోషనల్ గా చెప్తుంటే ఆమె కూడా ఎమోషనల్ అవుతుంది. ఆ తర్వాత జియావ్ లీచెంగ్ దగ్గరకు వచ్చి నువ్వు నన్ను దక్కించుకోవడానికి నీ డబ్బు పవర్ మొత్తం యూజ్ చేస్తున్నావు కదా అని అడిగితే లీచెంగ్ ఏం చేయను నిన్నంతలా ప్రేమిస్తున్నాను అని చెప్తుంటే ఇంతలోపే అక్కడికి వస్తాడనమాట. అతన్ని చూడగానే ఎక్కడ జియావ్ తనకి దూరం అవుతుందేమోనని సడన్ గా హక్ చేసుకుంటాడు. అది చూసి వెళ్ళిపోతాడు బాధగా. జియావ్ అతని నుంచి విడిపోవడానికి ట్రై చేస్తూ ఇక వదిలేయ్ అతను వెళ్ళిపోయాడులే అని అంటే లీచెంగ్ అంటే అతను ఉన్నట్టు నీకు తెలుసా అని అడిగితే ఆ తెలుసు అతను గివప్ ఇవ్వడమే మంచిదైంది అని అంటే లీచెంగ్ కానీ నేను అతనిలా కాదు. నేను ఎప్పటికీ గివప్ ఇవ్వను. నీకోసం వెయిట్ చేస్తూనే ఉంటాను. ఎందుకంటే నువ్వు నాకు జీవించడానికి ఒక రీజన్ ఇచ్చావు. ఇప్పుడు నువ్వే నా లైఫ్ అని చెప్పగానే ఆ మాటలు విన్న ఆమె ఎమోషనల్ అయిపోయి అది కాలమే నిర్ణయిస్తుంది అని వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మనోడు ఫుల్లుగా తాగుతూ ఉంటాడు. వాళ్ళ గ్రాండ్ మా వచ్చి రేయ్ ఇంత రాత్రైనా తాగుతూ ఉంటావా అని అడిగితే అతను పాపం ఏడుస్తూ గ్రాండ్ మా ఆమెకి నేను వద్దట అని చెప్తే ఆమె అలాగే జరగలరా నీకు ఆమెకి నిజం తెలిసిపోయిందా అని అడిగితే లీచెంగ్ నేను నిజంగానే ఆమెతోనే ఉండాలనుకుంటున్నా కానీ ఆమె నన్ను ట్రస్ట్ చేయడం లేదు గ్రాండ్ మా అని బాధపడుతుంటే గ్రాండ్ మా జియావ్ని ఇమ్మీడియట్ గా కలవడానికి పిలిచి టెన్షన్ పడకమ్మా నన్ను తప్పుగా అనుకోకు అతన్ని క్షమించమని అడగట్లేదు జస్ట్ అతని సైడ్ స్టోరీ కూడా చెప్తున్నాను అంతే. వాళ్ళ డాడీ చిన్నప్పటి నుంచి అతనితో చాలా ఘోరంగా బిహేవ్ చేశాడు. ఆ బిహేవియర్ కి ఏడిస్తే బాగా కొట్టేవాడు. ఎమోషన్స్ చూపించకూడదు ఏం చేయకూడదు తనకి ఏది కావాలన్నా లాక్కోవాలని మాత్రమే చిన్నప్పటి నుంచి నేర్పించాడు. అందుకే ఇప్పటి వరకు ఒక హార్ట్లెస్ ఎమోషన్ లెస్ పర్సన్ అయ్యాడు. కానీ నువ్వు వచ్చాకే వాడు ఎమోషన్స్ ఫీల్ అవ్వడం నేర్చుకున్నాడు. ఇదంతా విన్నాక ఇకపై నిర్ణయం నీదే అని చెప్తుంది. ఆ తర్వాత ఒక లెటర్ ఇస్తూ వాడు ఎప్పుడు దేవుణ్ణి నమ్మలేదమ్మా కానీ ఇప్పుడు నీకోసం దేవుణ్ణి ప్రే చేస్తున్నాడు అని వెళ్ళిపోగానే ఆ లెటర్ చదువుతుంది. అందులో నేను ప్రేమించే అమ్మాయి నాకు మళ్ళీ దక్కాలని ఇకపై ఆమెతో ఎలాంటి తప్పుగా బిహేవ్ చేయనని దేవుణ్ణి కోరుకుంటున్నానని రాసుంటుంది. జియావ్ అది చూసి ఎమోషనల్ అవుతుంది. ఆ తర్వాత ఆమె వర్క్ చేస్తూ నిద్రపోతే లీచెంగ్ వచ్చి తనకి బ్లేజర్ కప్పి కూర్చుని ఆమెనే చూస్తూ ఉంటాడు. ఆమె లేవగానే లీచెంగ్ ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వడానికి ఇంకా చాలా టైం ఉంది. అంత టెన్షన్ పడి వర్క్ చేయాల్సిన అవసరం ఏముంది అని అంటే జియావ్ ఆ బ్లేజర్ తీసి ఇచ్చేస్తూ ఉంటే లీచెంగ్ నువ్వు నా నుండి దూరం అవ్వాలనుకుంటున్నావా అందుకేనా అంత త్వరగా ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసేసి వెళ్ళిపోవాలనుకుంటున్నావు అని అడిగితే జియావ్ అవును మరి మిగతా కంపెనీలు కూడా నాతో వర్క్ చేయడానికి లైన్ లో ఉన్నాయి అని వెళ్ళిపోబోతుంటే లీచెంగ్ సరే నేను డ్రాప్ చేస్తాను నాకు నీ గురించి వర్రీగా ఉంది అని వెనకాలే వస్తాడు. జియావ్ ఎంతకి మాట వినకపోయేసరికి లీచెంగ్ నేను నిన్ను రిక్వెస్ట్ చేస్తున్నాను ప్లీజ్ నన్ను ఒక్కసారి ఫైనల్ గా క్షమించు అని అడుగుతూ ఉంటే జియావ్ అతనితో గడిపిన ప్రతి మూమెంట్ ని గుర్తు చేసుకుంటూ ఆలోచిస్తూ నడుచుకుంటూ వెళ్తుంది. లీచెంగ్ వెనక నుంచే జియావ్ నీకు నన్ను చూడడం ఇష్టం లేదు కదా సరేలే ఒక ఫారెన్ ప్రాజెక్ట్ ఉంది కాబట్టి నేను కూడా ఫారెన్ వెళ్ళిపోతాను గుడ్ బై అని చెప్పగానే జియావ్ షాక్ అయ్యి వెనక్కి తిరిగి అంటే వెళ్ళిపోతున్నావా అని అడిగితే లీచెంగ్ నేను ఎక్కడికి వెళ్ళినా ఎంత దూరం వెళ్ళినా నా హార్ట్ లో ఎప్పుడు నువ్వే ఉంటావు. నేను గుర్తొస్తే ఒక్కసారి కాల్ చేయి ప్లీజ్ బట్ జాగ్రత్తగా ఉండు అని వెళ్ళిపోతాడు. జియావ్ కోపంతో
దాంతో నేను నిన్ను వెళ్ళమని ఎప్పుడు చెప్పాను అంటే నన్ను ఇక్కడ ఒంటరిగా వదిలేసి వెళ్ళడానికి ఇదంతా చేసావా అని అంటే లీచెంగ్ ఫుల్ హ్యాపీ అయిపోయి పరిగెత్తుకుంటూ వచ్చి ఆమెను గట్టిగా హక్ చేసుకుంటాడు. బేబీ నువ్వు ఓకే అంటే నా లైఫ్ అంతా నీతోనే ఉంటాను అని అంటే జియావ్ అయితే మళ్ళీ నన్ను ఇంప్రెస్ చేయి, నీ ప్రేమలో పడేయ్, అప్పుడే నేను నాతో లైఫ్ లాంగ్ ఉండనిస్తాను అని అంటే లీచెంగ్ సరే మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేద్దాం అని ఆమె ఫేస్ కి తన ఫేస్ ఆనిచ్చి చెప్తాడు. దాంతో ఈ స్టోరీ హ్యాపీ ఎండింగ్ అవుతుంది. సో గైస్ ఒకవేళ నా ఎక్స్ప్లెనేషన్ గనక నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేయడం మర్చిపోకండి. మరో రోజు ఇంకో స్టోరీతో మీ ముందుకు మళ్ళీ వచ్చేస్తా. అంతవరకు బై బై.